సార్ నమస్తే. నమస్కారం సార్ ఒక స్టిల్ ఇవ్వండి సార్ మీరు. నేను ఏ స్టిల్ ఇచ్చినా నవ్వుతూనే ఉంటారు జనాలు. సో సీరియస్ ఇట్లా మీసం తిప్పింటే కూడా మొన్న నవ్వుతూనే ఉన్నారు జనాలు. సో హ్యాపీగా ఉందాం అంతే, అదే స్టిల్. సార్ డాక్టర్ హరిప్రసాద్ గారు అబ్బా హరిప్రసాద్గా ఎలా మారారండి? డాక్టర్ హరిప్రసాద్ ఎప్పటికీ ఉన్నాడు, మారలేదు అక్కడ. అబ్బా హరిప్రసాద్ పుట్టుకొచ్చాడు. ఎలా అంటే ఒక అవసరం పడింది. సో ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం కనబడింది. సో ఆ మెసేజ్ తీసుకెళ్ళడం కోసం ప్రజలను అప్రోచ్ అయ్యాం. సో వాళ్ళ మెసేజ్ని డైరెక్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే ఈరోజు. సో ప్రపంచం గుర్తించిన మెడిటేషన్ని 2002లో నేను స్టార్ట్ చేశాను. మా గురువులు 1945కే స్టార్ట్ చేశారు, అంతకుముందే స్టార్ట్ చేశారు. మీ గురువు గారి పేరు సార్? గురు పరంపర నడుస్తుంది. సో ఫస్ట్ లాలాజీ మహారాజు, నెక్స్ట్ బాబూజీ మహారాజు, నెక్స్ట్ చారీజీ మహారాజు, ఇప్పుడు దాజీ అంటే కమలేష్ డి పటేల్. ఆయన హైదరాబాద్ కన్హా శాంతివనంలో ఉంటాడు. సో ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అంటే మెడిటేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది నాకు అర్థమైంది. సో ఆ మెడిటేషన్ గురించి చెప్పడానికి పబ్లిక్ అప్రోచ్ అవ్వడం జరిగింది, రిజెక్టెడ్. సో రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో బేసిక్గానే మనకు కామెడీ సెన్స్ చాలా ఎక్కువ. సో ఆ కామెడీ సెన్స్తో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి చిన్న చిన్న జోక్స్ వేస్తూ వాళ్ళ సైడ్ వెళ్ళాం. సో అది చిన్న చిన్నగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. చర్మంలోకో బ్రెయిన్లోకి వెళ్ళాల, డైరెక్ట్ హృదయంలోకి వెళ్ళిపోతూ అందరికీ అక్కడ చక్కలి గింతలు పెట్టుకుంటూ, నిన్న మీరే చూశారు. సో ఎంపీ గారి వైఫ్ అనంత మన అంబికా లక్ష్మీనారాయణ గారి మేడం చూస్తూనే అరే హరిప్రసాద్ అబ్బా టీవీ అంటుంది. సో ఆమె చూస్తుందని కూడా నాకు తెలీదు. సో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, మినిస్టర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, చూస్తున్నాం మీ వీడియోలో, మేము మాకు స్ట్రెస్ ఉన్నప్పుడు నేను చూస్తున్నాం అంటారు అనమాట. సో స్ట్రెస్ రిలీవ్ చేయగలిగిన ఒక ఫ్యాక్టర్ని బై ప్రోడక్ట్ లాగా డిస్కవర్ చేయడం జరిగింది. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అనే దాని మీద మెల్లగా వెళ్తూ ఈరోజు కామెడీనే మెయిన్ అనేది ఒక రియలైజ్ అయ్యాం. సో హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి. మీ మెడిటేషన్ గురించి మీరు అంటే అందులోకి ఎలా వెళ్ళారని? సో మెడిటేషన్కి చాలా కారణాలు ఉన్నాయి అందరికి వెళ్ళడానికి. సో నెంబర్ 1 మెడికల్, సో నెంబర్ 2 సోషల్, నెంబర్ 3 స్పిరిచువల్, అన్ని రీజన్స్ మీద వెళ్ళాం అనమాట. సో మెడికల్ అంటే నేను బ్రెయిన్ గురించి చదివేటప్పుడు నా బ్రెయిన్కి నేను ఎలా సిగ్నల్ ఇస్తున్నాను ఒక డౌట్ వచ్చింది. ఓకే. సో అది ఎలా ఇస్తున్నాను సిగ్నల్స్, అసలు ఆ బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి 1995లో స్టార్ట్ చేసాం క్వెస్ట్ అనేది. తర్వాత స్పిరిచువల్ రీజన్స్. సో అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే కనెక్ట్ అవుతాడా, మనం పైకి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరైనా పికప్ చేసుకుంటారా, పికప్ చేసుకుంటే మనం ఎలా ఫర్దర్గా ఉంటుంది మన కోర్సు. సో ఇవన్నీ కూడా అర్థం కాక ఒక రకంగా వెళ్ళాం. సో సాంఘికంగా, సో సొసైటీలో మనం ఈరోజు పడే స్ట్రెస్ అట్లా ఇట్లా ఉండదు. సొసైటీలో వాళ్ళని చూస్తాం అట్లా డెవలప్ కావాలంటాం, వీళ్ళని చూస్తాం ఇట్లా డెవలప్ కావాలంటాం, ఎవరెవరిని చూస్తాం ఏదేదో కావాలనుకుంటాం. కానీ అల్టిమేట్గా వాట్ యు ఆర్. సో నేను ఇంత కష్టపడి లాస్ట్కి చనిపోయేటప్పుడు నేనేం సాధిస్తున్నాను ఇంతగా అని సోషల్ అనమాట. సో ఇంత కష్టం దేనికి, ఇంత ఆరాటం దేనికి అనే ఒక రీజన్. సో వీటన్నింటికి ఆన్సర్స్ దొరక్క తనకలాడుతున్న టైంలో రామచంద్ర మిషన్ స్ట్రైక్ అయింది. అప్పుడు రామచంద్ర మిషన్లోకి మెడిటేషన్లోకి జంప్ అయ్యాం. సో లిటరల్లీ జంప్ అయ్యాం అంటే ఎంటర్ వల్ల జంప్ అయ్యాం అంటే దూకామన్నమాట. సో దూకడం ఇప్పటికీ అందులో మునిగిపోతూ లోపలికి వెళ్ళిపోతూ అదొక లైఫ్ స్టైల్ అయిపోయింది నాకు. సో మెడిటేషన్ ఈజ్ మై బేసిక్ లైఫ్ స్టైల్. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా కానీ బేసిక్గా గురువు గారిని స్మరించుకుంటూ హ్యాపీగా ఉండడానికి, ఆయన కనెక్షన్లో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటాం. ఆ రకంగా ధ్యానం అనేది స్టార్ట్ అయింది. మెల్లగా అదే నా జీవిత ఆశయమైంది, లైఫ్ స్టైల్ అయింది, అన్నీ అయింది అనమాట. సార్ ఈ మెడిటేషన్ గురించి మీరు అంటే మా సిగ్నేచర్ వీక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మెడిటేషన్ ఎడ్యుకేషన్ కంటే చాలా గొప్పది. సో మెటీరియల్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం. సో డిగ్రీలు ప్రీకేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత మల్టిపుల్ డిగ్రీస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, రకరకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సూపర్ పీజీస్, తర్వాత పిహెచ్డీలు, తర్వాత వాటిని బేస్ చేసుకునే ఉద్యోగాలు. సో ఇలా ఉంది ఎడ్యుకేషన్ అంతా కూడా. సో ఎడ్యుకేషన్ బాగా ఉన్న వ్యక్తి గొప్పగా ఉంటాడు అనుకునేది ఒక సోషల్గా తయారైందనమాట. బట్ కామన్గా చూస్తే ఒక పల్లెటూరులో ఉండే ఆయనకు ప్రశాంతత ఒక చదువుకున్నోడికి అంత ప్రశాంతత ఉండదు. ఆ స్ట్రెస్ ఉంటుంది, ఆ బర్డెన్ ఉంటుంది.
ఆయనకున్న మినిమం జ్ఞానం కూడా మనకు ఉండదు. కొన్నిసార్లు పల్లెటూరులకు ఉండే కనీస జ్ఞానం కూడా మనకు ఉండదు. కొన్ని మోరల్ వాల్యూస్ మనకు అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు తట్టుకున్నట్టు ఒత్తిడి మనం తట్టుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పల్లెటూరు పేషెంట్లు వస్తారు, ఆపరేషన్ చేసే ఉన్నీలే నాయన నొప్పి ఉంటుంది, ఏం కాదు తట్టుకో అంటుంటారు. అదే బాగా హైలీ ఎడ్యుకేటెడ్, ఓ మై బేబీ ఈజ్ క్రయింగ్, వాట్ కెన్ ఐ డూ డాక్టర్, ప్లీజ్ కాల్ డాక్టర్ ఇమ్మీడియట్లీ, మై బేబీ ఈజ్ క్రయింగ్ అంటుంటారు అనమాట. ఆడ ఏమీ ఉండదు, వాడికే అంటాడు. అదే పల్లెటూరు ఆయన ఎంత ఓపికగా, ఎంత సహనంగా, అంటే కామన్ థింగ్స్ను మనం మర్చిపోతున్నామేమో బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా. ఎడ్యుకేషన్ అనేది గొప్పదేమో అనేసి దాని ద్వారా వచ్చిన సైన్స్ను మన లైఫ్లో ఇంబైబ్ చేసుకుంటూ కొన్ని మూఢనమ్మకాలను కొట్టేస్తుంటాం, కొన్ని అనవసరమైన విషయాలను కొట్టేస్తుంటాం. బట్ కామన్ థింగ్స్ కొన్ని ఆధ్యాత్మికంగా మనకు సంస్కారాల మనకు సంస్కృతి రూపంలో అందిన విషయాలని వదిలిపెట్టేసి సైన్స్ పరంగా వెళ్ళిపోతూ వాటిని మర్చిపోతున్నాం. అదే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే నిన్ను తెలుసుకోవడం, నేను ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడితే బాగుంటుంది, నేను ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకంగా నా లైఫ్ డిజైన్ చేసుకోవాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, ఇన్ని విషయాలు ఎడ్యుకేషన్ ఇవ్వదు, మెడిటేషన్ ఇస్తుంది. ఓకే, ప్లస్ నువ్వు 100%. అట్ ద సేమ్ టైం మెడిటేషన్తో నీలో ఉన్న శక్తులు ఎవ్వకవుతాయి. సో ఎడ్యుకేషన్తో శక్తులు తగ్గిపోతాయి. ఎందుకంటే రాను రాను నేను అనే అహంకారంలో ఇరుక్కుపోతూ వస్తాం. నేను బాగా చదువుకున్నాను, నేను గొప్ప సైన్స్, నేను 10 బుక్కులు చదివాను, 20 బుక్కులు చదివాను అంటాం. అదే మెడిటేషన్లోకి వెళ్తే నీలో ఉన్న శక్తి, వినయం, శక్తి పెరుగుతూ వినయం పెరుగుతుంది, ఒద్దిక పెరుగుతుంది, భరించడం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. ఇన్ని పెరగడానికి ఉపయోగపడే మెడిటేషన్ గొప్పదా? ఆఫ్టర్ ఆల్ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, ఆఫ్టర్ ఆల్ అని చెప్పకూడదు, ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ అందిస్తున్న ఈ జ్ఞానం గొప్పదా? సో ఆధ్యాత్మికత ఎన్నో సూత్రాలను ఇచ్చింది. ఎందుకంటే మన పూర్వీకులు ఎప్పుడో ఆయుర్వేదాన్ని కనిపెట్టినారు. ఎంతో గొప్ప వైద్యులు ఉన్నారు ఆ కాలానికి. మరి అవన్నీ కూడా ధన్వంతరి అంటారు. సో ధన్వంతరి మహర్షి కొన్ని ప్రకృతి నియమాలను పట్టుకొని వైద్యం చేశారు అప్పటికే. సో మెడిటేషన్ ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని మన లోపల నుంచి సాధించుకుంటూ అట్ ద సేమ్ టైం మనలో ఉన్న భగవంతుని ప్రేమలో మునిగిపోవడానికి ఉపయోగపడుతుంది మెడిటేషన్. అంత గొప్ప మెడిటేషన్ని అది మెడిటేషనా, వాళ్ళు అదే తినరు, వాళ్ళు నాన్ వెజ్ వద్దంటారు, అసలు అత్త ఇట్లా అని చెప్పి నెగిటివ్ థింగ్ లాగా తయారు చేశారు. అంటే మెడిటేషన్ చేసే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదని. సో మెడిటేషన్ అంటే ఏంటంటే మనము భౌతిక తత్వం ఇక్కడ. సో మెటీరియలిజం అనేది తీసుకోవాలి. సో మెటీరియలిజం అనేది నాన్ వెజ్ ద్వారా మళ్ళీ మెటీరియలిజం పెరిగిపోతూ ఆటోమేటిక్గా మనలో ఉన్న అతి సూక్ష్మమైన అత్యంత సూక్ష్మమైన స్థితులను కనెక్ట్ కాకుండా అయిపోతాం. ఆ కనెక్ట్ అయిపోతూ కొన్ని ఆటవిక అలవాట్లు, కొన్ని పశుత్వ అలవాట్లు, మనం లేనిపోయిన అలవాట్లని కూడా మనం నాన్ వెజ్ తీసుకోవడం ద్వారా అలవాటు చేసుకుంటూ వెళ్తాం. అదే నువ్వు నాన్ వెజ్ మానేసి ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్ళండి, మీలో ఎంత సున్నితత్వం పెరుగుతుంది, మీ మైండ్ ఎంత షార్ప్గా తయారవుతుంది, మీ మైండ్ లోపల నుంచి వచ్చే క్రియేటివిటీని ఎంత పసిగడుతుందో బాగా స్టడీ చేసి చూడండి. ఒక 10 years మెడిటేషన్ చేసి చూడండి, ఒక 5 years మెడిటేషన్ చేసి చూడండి. సో ఎక్స్క్లూజివ్లీ మాది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఒక్కరోజు మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 year మెడిటేషన్ అంటారు గురువుగారు. అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒక్కొక్కసారి. సో 1 సంవత్సరంలో మనం సాధించగలిగింది నార్మల్ పద్ధతుల్లో 100 సంవత్సరాలైనా సాధించలేదు, 1 సంవత్సరం నేను మీకు ఇస్తానంటున్నాడు గురువుగారు. అంత సూక్ష్మమైన శక్తిని మనం గ్రహించాలి అన్నప్పుడు మనం దానికి తగ్గట్టు సెన్సిటివ్గా కూడా ఉండాలి. ఓకే. సో నాన్ వెజ్ వల్ల ఆ సెన్సిటివిటీ తగ్గుతూ వస్తుంది. నాన్ వెజ్ తినద్దు, నాన్ వెజ్ వేస్ట్, ఇవి కాదు మేము మాట్లాడటం. వీఆర్ నాట్ టాకింగ్ నెగిటివ్లీ. తినద్దు అనే నెగిటివిటీ మేము మాట్లాడడం లేదు. ఆధ్యాత్మికంగా వెతుకుతూ మెడిటేషన్లో డెప్త్కి వెళ్ళాలి అంటే మాత్రం మెడిటేషన్ కోసం నాన్ వెజ్ మానేయాల్సిన అవసరం కనపడుతుంది మీకే. నాకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు, రామచంద్ర విషయంలో కూడా ఎవరు చెప్పలే నాన్ వెజ్ మానే అని. నాకే మెడిటేషన్ నాన్ వెజ్తోనూ నాన్ వెజ్ లేకుండా డిఫరెంట్గా ఉంది. ఓకే, దట్స్ హౌ ఐ చేంజ్డ్ మై సెల్ఫ్ టువర్డ్స్ ఎ వెజిటేరియన్. సో ఈ రకంగా మెడిటేషన్ అంత పవర్ఫుల్. సో అంత గొప్ప జ్ఞానాన్ని అందించే మెడిటేషన్ని ఎడ్యుకేషన్ కంటే ఫస్ట్ ప్రయారిటీ అని నేను రియలైజ్ అవుతూ వచ్చాను. అది నా లైఫ్లో తీసుకుంటూ మెడిటేషన్ అందించాలనే ఉద్దేశంతోనే మేము ప్రజల్లోకి వెళ్ళాము. సో వెళ్తే ప్రజలు కనెక్ట్ కాకపోయేసరికి ప్రజలకు ఎలాగోలా అందజేయాలని కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ, ఇప్పుడు పిల్లోడు వచ్చిన తర్వాత నా సైడ్ చూడడం లేదు, మనం బొమ్మ తీసుకునే నాన్న బంగారు అంటాం, వాడు వినలేదు, కుటు అంటాం. సో వీఆర్ నాట్ బిహేవింగ్ చైల్డిష్, వీఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ పీపుల్. ఇక్కడ మెడిటేషన్తో కూడా కామన్గా అందరికీ అవసరమైందంటే హ్యాపీనెస్, కామన్గా అందరికీ అవసరమైందంటే స్ట్రెస్లెస్నెస్, ఒత్తిడి లేకపోవడం కామన్గా అందరికీ కావాలి.
సో రాత్రి అంబికా లక్ష్మీనారాయణ సార్ గారు మీరు ముందే చెప్పారు, నాకు ఎప్పుడు ఒత్తిడి వచ్చినా కూడా నేను వెంటనే అబ్బా టీవీ వీడియోలు తీసి చూస్తుంటానని చెప్పారు. సో ఒత్తిడి లేకపోవడం కావాలి ఇక్కడ. సో మార్కెటింగ్ చేశాను అనమాట ఒక రకంగా. సో సార్ అంటే ఇప్పుడు మెడిటేషన్ గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ లేకుంటే బతకలేని పరిస్థితి అయిపోయింది ఎస్, ప్రతి ఒక్కరికి. ఎస్, ఇంకా వాళ్ళు స్ట్రెస్ అంటేనే మన వెంటనే ఎస్ తీయడము, అంటే రకరకాల అంటే కోణాల్లో వెళ్ళిపోతున్నాం. అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఒక పక్క మెడిటేషన్ ఇంపార్టెంట్ అంటున్నారా మీరు? అంటే మెడిటేషన్ అంటే ఎవరు అంతగా కూర్చొని దాన్ని ఇంట్రెస్ట్గా చేసే పరిస్థితులు ఉన్నారా ఇప్పుడు అని? ఓకే, మీరు చేయగలరా అంటున్నారా? ఇప్పుడు ఓకే ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఓకే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మొబైల్ అంతే. ఓకే, ప్రతి ఒక్కరు మొబైల్ రీల్స్ షార్ట్స్ ఇవే చూసుకుంటున్నారు. అవును, కానీ మెడిటేషన్ అంటే అంత ఇంట్రెస్ట్గా వస్తున్నారా అని? ఇక్కడ ఏంటంటే మెడిటేషన్ అంటే అంత ఇంట్రెస్టెడ్గా రారు, కానీ మెడిటేషన్ అందించే టెక్నిక్ మారినప్పుడు వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేనే ఉన్నాను, సో నా వీడియోస్ చాలామంది చూసి మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, ఎలా మెడిటేషన్ చేయాలని. ఈరోజు పొద్దున కూడా ఒక పేషెంట్ వచ్చేసి, సార్ మీ వీడియోలన్నీ చూస్తుంటాను, మెడిటేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పండి సార్. చెప్పే విధానంలో కూడా ఉంది కొద్దిగా, వాళ్ళకి అవసరమైన దాన్ని వాళ్ళకి నచ్చిన విధానంలో కూడా ప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఈరోజు మొబైల్ మీద పడుతున్నారు అంటున్నారు. మొబైల్ చూసి 100 షార్ట్స్ చూస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రీల్స్ చూస్తారు. 100 రీల్స్ డిఫరెంట్ టైపు. ఆ 100 రీల్స్ మీరు పడుకుంటానే టపక్కన ఓపెన్ అవుతాయి లోపల. పడుకుంటానే కళల రూపంలో రకరకాలు స్టార్ట్ అయ్యి దాంట్లో 2-3 హర్రర్ కనుక చూసింటే రాత్రి మీకు నిద్ర పట్టదు. మీకంటే గొప్ప ధనవంతుని చూసి మీకు రాత్రి అసూయతో నిద్ర పట్టదు. మీకంటే ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి రాత్రి నిద్ర పట్టదు. ఇట్లాంటివన్నీ మనం మైండ్లోకి పెట్టుకొని నిద్రపోతున్నాం. సో వాటి మీద కూడా విసుగొచ్చే రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు మెడిటేషన్ దిక్కేతుంది. ఓకే, సో ఎక్కువసేపు ఏది కూడా చేయలేము, బోర్ కొట్టేస్తుంది, మొన్నాటనెస్ నేచర్ ఒప్పుకోదు. ఆ రకంగా మెడిటేషన్ గురించి మేము పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి మా మెథడ్ సక్సెస్ అయింది. సో హ్యాపీనెస్తో ట్రై చేసాము, సక్సెస్ అయింది. సో మా సంస్థ వాళ్ళు కూడా బాగా చేస్తున్నావు బాబు, ఇంతకుముందు అర్థం చేసుకోవాలన్నారు. సో మెల్లగా వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారు, అందరికీ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో చెప్పే విధానంలో ఉంది. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి, ఇప్పుడు కూడా అడ్వాంటేజెస్ చెప్పాలి, డిసడ్వాంటేజెస్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీకు అందించే విధానంలో అందిస్తే మీరు ఖచ్చితంగా దాని సైడ్ అట్రాక్ట్ అవుతారు. సో మెడిటేషన్లో ఉన్న ఆనందాన్ని, మెడిటేషన్లో ఉన్న బ్యాలెన్స్ని మీకు అందించగలిగితే డెఫినెట్గా మీరు దానికి అట్రాక్ట్ అవుతారు. సో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆ రకంగానే ట్రై చేస్తుంది. సో హార్ట్ఫుల్నెస్ సంస్థలో గురువు గారు ఆన్లైన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తున్నారంటున్నారు కదా, మీరు అక్కడే కూర్చొని అదే సెల్లులో మీరు హార్ట్ఫుల్నెస్ యాప్ ఓపెన్ చేసుకుంటే మేము ఎక్కడో ఉన్న ఆన్లైన్ ప్రిసెప్టర్స్ మీకు సిట్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మెడిటేషన్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్గా కూడా మేము అడ్వాన్స్ అయ్యాం. సో మొబైల్లో చాలా ఆర్టికల్స్ ఉంటాయి, హార్ట్ఫుల్నెస్ మ్యాగజైన్స్ ఉంటాయి, వాటన్నింటిని కూడా చదువుకోవచ్చు. సో వీఆర్ ట్రైంగ్ టు ఆక్యుపై సమ్ స్పేస్ ఇన్ మొబైల్ ఆల్సో బై గివింగ్ అవర్ సర్వీసెస్ ఆన్లైన్ ఆల్సో. ఓకే, ఆ రకంగా మేము ట్రై చేస్తూ, మేమైతే స్వేచ్ఛను ఇది చేయం, డిస్టర్బ్ చేయం, మీ స్వేచ్ఛను ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయం. బట్ 10 మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ రకంగా గురువుగారు బాగా సక్సీడ్ అయ్యారు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్ అయినటువంటి కన్నా శాంతివనం వచ్చింది. కన్నా శాంతివనం చూడడానికి చాలామంది వెళ్తారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ ఇంత గొప్పదని రియలైజ్ అవుతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు. సో మెల్లగా వీఆర్ ట్రైంగ్ టు గ్రాబ్ యువర్ అటెన్షన్ టు గివ్ ద బెస్ట్ థింగ్ టు యూ. వీఆర్ నాట్ ఫోర్సింగ్. మొబైల్ తీసి పక్కన పడేసి ధ్యానం చేయండి అనుకో వెళ్ళిపోతాడు. అట్లా అనడం లేదు. దిస్ ఈజ్ బెస్ట్, మెడిటేషన్ ఈజ్ బెస్ట్ రాదర్ దెన్ మొబైల్. పనికి వాడుకో, మెడిటేషన్ ఈజ్ బెస్ట్, పనికి వాడుకో, అంతే. అట్లా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. సో గురువుగారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి ఫ్రీడమ్ని టచ్ చేయొద్దని అంటాడు. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. సార్ మీరు అంటే మీ స్వస్థలం ఎక్కడ అని? నార్పల, అనంతపురం జిల్లా నార్పల. సో పుట్టింది పెరిగింది స్టడీస్ 10th వరకు నార్పలనే హ్యాపీగా చదివినంత. ఆడున్నాడు చూడు సుధాకర్ గారు, వాడు నా క్లాస్మేట్. వాడి తర్వాత తన ఫోటో అయింది, వాడు నా క్లాస్మేట్. వాడు నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకటే బడిలో చదువుకున్నాం, ఒకటే చోట తిరిగినాం, ఎంజాయ్ చేసినాం. పిల్లప్పుడు మాకున్నంత ఎంజాయ్మెంట్ నాకు లైఫ్ అనేది 10th క్లాస్ వరకు ఎట్లా గడిచిపోయిందో తెలియదు. అంత బ్యూటిఫుల్ డేస్ మనవి.
యాక్చువల్గా మన తరం చాలా గొప్పది అనుకుంటా, ఎందుకంటే మొబైల్ ముందు తరం మంది, మొబైల్ ముందు తరము టెక్నాలజీ కొద్దిగా డెవలప్ అవుతున్న టైం అంతే. సో ఆ టైంలో చిల్లా కట్టేమి, గోళీలేమి, రోడ్లో పడి ఆడుకోవడలేమి, అదేంద్రా మనం పోయి దూరుకొని ఆడుకుంటారు ఆడపిల్లలు మూ పిల్లలు అందరూ. ఖోఖో కాదు, దాగుడు మూతలు ఏం ఆడతాడు వాడైతే పిల్లడు, అమ్మా వద్దులే స్వామి ఆ పక్కన ఆడపిల్లలదంతా ఆడతాండా. సో ఆ దాగుడు మూతలు ఆడుకోవడం ఏమి, ఖోఖో ఆడుకోవడం ఏమి, స్కూల్లో పిల్లలు కొట్లాడుకోవడం ఏమి. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తే భయపడి వచ్చింది ఎప్పుడు లేదబ్బా, పోతాము 2-3 కొట్లాడతాం కూడా, చాలా వరకు కొట్టుకున్నా కూడా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని తిట్టింది లేదు, కొట్టింది లేదు, మాకు నష్టం వచ్చింది లేదు. ఈ కాలంలో పిల్లడు ఏమన్నా అంటే మమ్మీ నన్ను కొట్టాడని వస్తారు, మాకు అట్లలే కొట్టినా అక్కడే తిరిగిపోతారు అక్కడికి ఫ్రెండ్షిప్ మళ్ళీ. సో అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా అట్లే ఉన్నాం. అంత బ్యూటిఫుల్ డేస్ ఎంజాయ్ చేసిన నేను 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు పోయినా. నెల్లూరుకి పోతానే లైఫ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది. పటాకన ఒక పెద్ద బ్రేక్ పడా. సో ఆ బ్రేక్ పడిన తర్వాత ఆ బ్రేక్ నాలో కొత్త పట్టుదలని లేపింది అనమాట. ఇట్లా బతికితే సమాజం మనల్ని ఒప్పుకోదు, సమాజానికి కావాల్సింది ఓన్లీ విజయం. ఆ విజయాన్ని చూపించినప్పుడే సమాజం మనల్ని ఒప్పుకుంటుందని చెప్పి ఎడ్యుకేషన్ బ్రేక్ అయినవన్నీ తిరిగి స్టార్ట్ చేసి లైఫ్లో MBBS కొట్టగలిగాం. సో పట్టుదలతోనే కొట్టాం. పట్టుదల అంటే అది బ్రహ్మానందం ఉంటుంది, పట్టుదల వస్తే చెడ్డీనే మార్చుకొని అంటారు. అట్లా నా లక్ష్యాన్ని మార్చుకోకుండా MBBS కొట్టి తర్వాత MS జనరల్ సర్జరీకి వెళ్ళి తర్వాత MCH పీడియాట్రిక్ సర్జరీ నీలోఫర్ హాస్పిటల్లో చేసి పురిటి పిల్లలకు సర్జరీ చేశానని నేను కళ్ళు కూడా అనుకోలే. అట్లాంటి సర్జరీస్ అన్ని చేసాం. ఎంతోమంది మాల్ఫార్మేట్ చైల్డ్స్ ఇప్పటివరకు దాదాపు 10,000 సర్జరీస్ చేసి ఉంటాం. అన్ని వేల సర్జరీస్ చేయగలిగాం. ఈరోజు కెరీర్ ఇక్కడ అనంతపూర్కి వచ్చి, అనంతపూర్కు రావడానికి ముందు మా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ యూఎస్కి సెటిల్ అయినారు, మా రూమ్మేట్స్ MBBSలో. వాళ్ళు అడిగారు అప్పుడు, ఎందుకురా నువ్వు కూడా యూఎస్కి వచ్చేయచ్చు కదా అంటే, మామ భగవంతుడు మనకు నార్పల్లో పని ఉంటేనో మన జిల్లాలో పని ఉంటేనే ఇక్కడ పుట్టించింటాడు రా, లేకపోతే నన్ను యూఎస్లోనే పుట్టించింటాడు కదా అనే పోలా అని చెప్పి మరి పోలే. సో వాళ్ళందరూ యూఎస్లో సెటిల్ అయినారు. మా రూమ్మేట్స్ యూఎస్లోను సింగపూర్లో సెటిల్ అయినారు, మనం అనంతపూర్లో సెటిల్ అయినాము. సో ఇక్కడ పుట్టాము అంటే ఇక్కడ ఏదో పని ఉందనే పుట్టామని చెప్పి అనిపించింది. అట్లా అప్పట్లో అంత స్పిరిచువల్ థియరీస్ ఉండేవి మనకు కొన్ని. ఆ రూట్లో గడిచింది జీవితం. డాక్టర్ హరిప్రసాద్ గారిగా చిన్నపిల్లల తల్లిదండ్రులకు అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటున్నారు? ఇన్స్ట్రక్షన్స్ ఏం లే, చూసాను సార్. అంటే ఏ విధంగా ఉండాలి ఇలా చూసుకోవాలి అంటే బేసిక్గా బాగా చూసుకుంటున్నారు పిల్లలకి, వాళ్ళకేం సూచనలు ఇస్తాం, బాగా చూసుకుంటున్నారు, బాగా తీసుకొస్తున్నారు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల పట్ల? అంటే జబ్బును బట్టి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. సో కామన్ జాగ్రత్తలు అంటే ఏముండవు. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ప్రికాషన్స్కి. ఇప్పుడు మొబైల్ ఇస్తేనే అన్నం తింటున్నాడు సార్ వాడు. అది కరెక్ట్గా అడగాల్సింది మీరు. చిన్నపిల్లలు అంటే పురిటి పిల్లలు అనుకుంటున్నా, పురిటి పిల్లలు అనుకుంటున్నాం కదా. మంచి పాయింట్ అడిగినారు. నిన్న క్లినిక్లో పేషెంట్ వచ్చి పక్కన కూర్చున్నాడు, నా పక్కన. వాడు నన్ను చూడడంలో వాళ్ళ అమ్మని చూడడంలా, సెల్లు మాత్రమే చూస్తున్నాడు. ఏమైందమ్మా అంటే ఆమె ఆన్సర్ చేస్తుంది, ఏమడిగినా ఆమె ఆన్సర్ చేస్తుంది. రే బాబు చిన్న బొమ్మ అని చెప్పి వానికి ముందర 2 బొమ్మలు వేసిన, 2 బొమ్మలకి ఇచ్చిన, చాక్లెట్ ఇచ్చిన, వాడు ఏది ముట్టుకోవట్లే, సెల్లే చూస్తున్నాడు, ఇట్లా రీల్స్ చూస్తూనే ఉన్నాడు. సో పిల్లలకు ముఖ్యంగా మొబైల్ అనేది, పిల్లలకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళది చాలా యాక్టివ్ మైండ్, అల్లరి మైండ్ కాదు, యాక్టివ్ మైండ్. ఆ యాక్టివ్ మైండ్ తగ్గట్టుగా చిన్నప్పుడు మనం అల్లరి చేసేవాళ్ళం. మన తరానికి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పుడు మనం యాక్టివ్ మైండ్తో విపరీతంగా అల్లరి చేసేవాళ్ళం. నా అల్లరి ఎవరు తట్టుకోలేకపోయేవాళ్ళు. ఫిజికల్ అల్లరి ఉండేది, అది గోడ దుంకి పారిపోవడం, అట్లు పరిగెత్తిపోవడం, ఇట్లా పరిగెత్తిపోవడం, ఆ గేమ్స్ ఆడడం, అక్కడ గోళీలు ఆడడం, ఇక్కడ గోళీలు ఆడడం, ఇదంతా ఉంది. అంత యాక్టివ్ మైండ్ ఉండేది. అంత యాక్టివ్ మైండ్ ఇప్పుడు పిల్లలకి ఇంకా డబల్ అయింది అది యాక్టివ్ మైండ్. ఆ యాక్టివ్ మైండ్కి వచ్చిన నెగిటివ్ ప్రాబ్లం ఏంటంటే మొబైల్. సో వీళ్ళ మైండ్ స్పీడ్ తగ్గట్టు మొబైల్లో కూడా టెక్నాలజీ వచ్చేసి వాడు చూడాలనుకుంటే 100 రీల్స్ చేస్తే ఇట్లానే చూసేయగలుగుతున్నాడు. ఇంక వాడు ఎందుకు డైవర్ట్ అవుతాడు? సో అట్లా చూస్తూ లాక్ అవుతూ మొబైల్ ఆర్టిజం అనేది విపరీతంగా పెరిగిపోయింది. వాడు మొబైల్ ఇస్తే తప్ప తిండు, మొబైల్ ఇస్తే తప్ప మాట్లాడు. వాడు మొబైల్లో పడుతూ లాస్ట్కి ప్రజలు మాట్లాడేది పట్టించుకోడు, ప్రజలు చేసేది పట్టించుకోడు, వాళ్ళ అమ్మని పట్టించుకోడు, వాళ్ళ నాయన పట్టించుకోడు, మొబైల్లోనే ఉంటాడు. వాడు కొత్త లాంగ్వేజ్లు నేర్చుకుంటాడు. ఇప్పుడు 2 years బేబీకే ఇచ్చేస్తున్నారు, వాడు లాక్కుంటాడు. అది అప్పుడు గారాభం అనిపిస్తుంది పేరెంట్స్కి. నా కొడుకులో బాగా ఆడుకుంటాడు చూడు, మా వాడు హలో అంటాడు చూడు అంటాడు. వాడు హలో అంటేనే వాడు చూడు హలో అంటాడని నేను కూడా మురిచిపోయినాను ఒకప్పుడు. మురిచిపోయినప్పుడు రాను ఏమవుతుందంటే పిల్లలకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా పెరిగిపోయేసరికి ఏమవుతుందంటే రీల్స్, వీడియోస్ చాలా ఎక్కువ డెవలప్ అయితే వచ్చేసరికి వాళ్ళకు యాక్టివ్ మైండ్ అడిక్షన్కి పడిపోతుంది.
ఓకే. అందువల్ల పిల్లలకి ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్కి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మొబైల్ పిల్లోడి కంటికి కనపడకుండా చేసేసుకుంటే చాలు. ఓకే. మెయింటైన్ చేయగలిగితే కనీసం రోజుకు ఒక 6-7 అవర్స్ వాడు కంట్లో పడకుండా మెయింటైన్ చేయగలిగితే వాడు నార్మల్ మనతో సోషల్ కమ్యూనికేషన్లో ఉంటాడు, లేకపోతే ఉండడం లేదు. 24 అవర్స్ మొబైల్లో ఉండిపోయే రోజులు వస్తున్నాయి. పిల్లలు యూఎస్ఏలో చూస్తున్నాం, యూఎస్ఏలో ఎంతమంది పిల్లలు ఇట్లా మొబైల్ అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారంటే, ఎందుకంటే అక్కడ పేరెంట్స్ ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారు, వాళ్ళు తీసిపోయి కేర్ టేకర్లో బేబీ కేర్ సెంటర్లో వేస్తారు. సో దానివల్ల పిల్లోడికి మాట్లాడడం తెలియదు, ఆటలాడుకోవడం తెలియదు. వాడు ఏదో జపాన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు, అని చెప్పి కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ వెరీ యాక్టివ్ మైండ్. వాటికి ఫిజికల్ యాక్టివ్ గేమ్స్ ఆడిపించగలగాలి. ఓకే. ఫిజికల్ యాక్టివ్ గేమ్స్ ఆడిపించకుండా టెక్నాలజీకి ఇస్తే, టెక్నాలజీ కూడా అంతే స్పీడ్ ఉంది కాబట్టి వెంటనే కలిసిపోతున్నాయి. కలిసిపోయి వాడిని పూర్తిగా టెక్నాలజీ లాగేసుకుంటుంది. ఈ కాలం యువతరాన్ని ఎవరు లాగేస్తున్నారంటే టెక్నాలజీ లాగేస్తుంది. సార్, మీరు ఒక డాక్టర్గా మీరు చేసినటువంటి అరుదైన చికిత్స ఏది సార్? ఆపరేషన్ చాలా చేసామండి. అరుదైన చికిత్స అంటే అందులో మెయిన్ అంటే ఒక అబ్బాయికి పుట్టడమే పేగులన్నీ బయటకు వస్తాయి, గ్యాస్ట్రోస్కైసిస్ అంటాము. సో అనంతపురంకు వచ్చినప్పుడు కొత్తలో చాలా కనపడేటివి, ఎందుకంటే అప్పట్లో స్కానింగ్లు అంతా ఎక్కువ చేసేవాళ్ళు కాదు. సో అట్లాంటి బేబీస్ రూరల్ విలేజెస్ నుంచి వచ్చారు. అట్లాంటి బేబీస్ని ఒక 10-15 మందిని సేవ్ చేసాం. సేవ్ చేయాలంటే పేగులన్నీ పూర్తి బయట ఉంటాయి, కడుపులో ఉండవు, పూర్తి పేగులో బయట ఉంటాయి. బొడ్లో నుంచి బయటకు వచ్చి ఉంటాయి. ఆ బొడ్లో నుంచి బయటకు వచ్చిన వాటిని మెల్లగా సిలో అంటారు, ఆ సిలో పెట్టేసి అవి డీకంప్రెస్ అయ్యేటట్టు చేసి మెల్లగా వాటిని లోపలికి తోసి మెల్లగా వాటికి రికవర్ అయ్యేటట్టు చేసి అట్లా సర్జరీ చేసి ఒక అబ్బాయికి 6 సర్జరీస్ చేసాం. అట్లా 6 ఒక అబ్బాయికి 1 మంత్ లోపలే 6 టైమ్స్ సర్జరీ చేసి అన్ని ప్లేస్మెంట్స్ ఇచ్చుకుంటూ ఈరోజు వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. అట్లాగే ఇంకో పిల్లోడు మొన్ననే ఫేస్బుక్లో కూడా పెట్టాం 1 year బ్యాక్. వాడికి 2017 or 18 అరౌండ్ వాడికి వాళ్ళ అమ్మకు అక్కడ డెలివరీ అవుతుంది. స్కానింగ్లో బయటపడింది వాడు కడుపులో పేగులన్నీ బయట ఉన్నాయని స్కానింగ్లో బయటపడింది. ఆమె టెన్షన్తో గర్భం తీసేయించుకోవాలని చెప్పేసి వెళ్ళింది. అప్పటికే 8 months. వాడిని తీసిపోయి అక్కడ డెలివరీ చేసిన బేబీ వాజ్ హ్యావింగ్ ఇంటెస్టైన్స్ అవుట్ సైడ్. సో డాక్టర్స్గా మాకన్నీ అలవాటే కాబట్టి మాకేం పెద్ద ఎబ్బెట్ అనిపించదు. నాకు ఫోన్ చేశారు, ఇట్లా బేబీ పుట్టింది ఇట్లా అంటే, ఏం పేరు అన్న? ఆ పేరు చెప్తున్నారు. అరే ఇప్పుడే వచ్చిపోయిందమ్మా, పొద్దున్నే వచ్చిపోయింది, అప్పుడే సర్జరీ కూడా అయిపోయిందా? సరే నేను వస్తున్నాను. వెంటనే వెళ్ళి జస్ట్ అక్కడ వాళ్ళమ్మ ఇంకా సర్జరీ స్కిన్ క్లోజ్ అవుతా ఉంది, ఇక్కడ అనస్థీషియా ఆయనని రిక్వెస్ట్ చేసి డాక్టర్ నవీన్ అని సీనియర్ మోస్ట్ అనస్థెటిస్ట్, ఆయన వెంటనే అనస్థీషియా ఇచ్చాడు. అనస్థీషియా ఇస్తూనే ఆ ఇంటెస్టైన్స్ అన్నీ గబగబా లోపల పెట్టేసి క్లోజ్ చేసాము. సో 1 week నో ఫుడ్స్, నో మిల్క్, నో ఫుడ్, నథింగ్, ఓన్లీ ఐవీ లైన్ పెట్టాం. సో 1 week తర్వాత స్లోలీ రికవర్డ్ అండ్ నౌ హీ ఈజ్ నేషనల్ కరాటే గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, 9 years. ఫేస్బుక్లో కూడా వీడియో పెట్టాను. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఆ రోజు ఆమె ఇంకా ఎర్లీగా తీసేసుకుంటే వాడు పుట్టేవాడు కాదు. సో అట్లాంటి కేసెస్ చాలా సర్ప్రైజ్, హ్యాపీ అనిపిస్తాయి. ఓకే, అది అంటే ఇంకా అందులో ఇంకా ఏమైనా ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయా సార్? అంటే చాలా ఉంటాయి సార్. అంటే చాలా హోల్స్ ఉండవు అనమాట. అంటే చాలా మాల్ఫార్మ్డ్ బేబీస్ పుడతారు. సో అవన్నీ కూడా 2013-14 ఆ టైంలో స్కాన్స్ లేక ఎక్కువగా మనకు బయటపడేటివి. చాలా సర్జరీస్ చేసాము అప్పుడు. ఇప్పుడు స్కాన్స్ బాగున్నాయి కాబట్టి ఎర్లీగా టెర్మినేట్ అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు తగ్గాయి, కొద్దిగా వస్తున్నాయి, అప్పటికే వస్తున్నాయి. మొన్న కూడా ఇప్పుడు కూడా వేరే హాస్పిటల్లో జస్ట్ 1200 grams బేబీకి 33 weeks బేబీ, అంతే కదా, 33 weeks బేబీకి 1200 grams ఉన్నాడు వాడు, అంతే. వాడికి ఇంటెస్టైన్ పాపం సరిగ్గా పుట్టలా, ప్రిమెచ్యూర్గా పుట్టాడు వాడు. ఆ ప్రిమెచ్యూర్గా పుట్టినవాడికి సర్జరీ చేసాం. మొన్ననే 31 weeks ఒకటి డెలివరీ అయింది, టోటల్ ప్రిమెచ్యూర్. ఆడికి కూడా సర్జరీ చేసి ఇక్కడ పాలు పోసుకోవడానికి, ఇక్కడ ఎంగిల్ రావడానికి డైవర్షన్ ఆస్టమీ చేసాం. సో వాడు కూడా బాగానే ఉన్నాడు. సో దే వెంట్ టు బెంగళూరు. తర్వాత ఏమైందో తెలీదు. ఇటువంటి డాక్టర్ హాస్యంగా ఎలా మారాడని అంటే బేసికల్లీ చదువుకునేందుకు డాక్టర్ అయినాను. పుట్టుకతో మనిషిని నేను, పుట్టుకతో మనిషిని, దాంట్లో పుట్టకముందు నేను ఒక ఆత్మని. సో హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మెడిటేషన్ అయిపోయింది, డాక్టర్గా అయిపోయినారు, ఇప్పుడు హాస్యంగా ఎలా వచ్చారు? హాస్యంగా అంటే బేసిక్గా ఏంటంటే నేను ఎక్కడున్నా కూడా నా ఫ్రెండ్స్, నా సర్కిల్ ఎక్కడున్నా కూడా నవ్వుతూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి నాకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్కడున్నా నా సోషల్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. సో ఎవరున్నా కూడా మనం జోక్స్ వేసి నవ్వించడము, అంటే షార్ప్ కట్స్ కొన్ని ఉంటాయి అనమాట. షార్ప్గా జోక్స్ కట్ చేయడం నాకే చెల్లుతుంది. సో అట్లాంటి జోక్స్ వేయడం అవన్నీ కూడా నాకు పుట్టుకతోనే ఉండేది. సో నాకు
ఎక్కడున్నా కూడా నా చుట్టూ వాతావరణం చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా గడిచేది. ఎంబీబీఎస్లో కూడా అట్లాగే చాలా ఫ్రెండ్లీగా. మా క్యాంపస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అల్లర్ క్యాండిడేట్ ఎవడని ఉన్నాడంటే అది నేనే. ఆడ స్టేజ్ పైన ఫ్యాషన్ పీరియడ్ జరుగుతుంది, అందరూ ఫ్యాషన్గా బట్టలు వేసుకుని తిరుగుతాను. నేను వెళ్ళి బాడీ బిల్డింగ్ చూపించాను, బట్టలు నింపేసి అందరూ క్లాప్స్ కొట్టి వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇంటున్నారు. అంత అల్లరా. సో ఆడ సింగింగ్ కాంపిటీషన్స్ జరుగుతుంటే డబుల్ వాయిస్తో పై కామెడీగా మిమిక్రీ చేయడం ఇట్లాంటివన్నీ ఉండేటివి అనమాట. సో సోషల్ కమ్యూనికేషన్ నాకు హ్యాపీగా సెటిల్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆ కామన్ జోక్ కటింగ్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. సో 2002లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 2-3 రైటర్స్ దగ్గర నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి, మాకు స్టోరీస్ రాసిపెట్టు, స్క్రిప్ట్ రాసిపెట్టు అనేసి. ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. అప్పట్లోనే నేను వేసే జోక్స్ కొన్ని భారీగా ఉండేటివి. ఆ జోక్స్ అన్నీ ఉండేటివి. అది ఎట్లా సీరియస్ ప్రొఫెషన్లో పడినాం, సీరియస్గా ఉండేది. ఓన్లీ పక్కనుండే ఫ్రెండ్స్తో గడిచే వాళ్ళము. స్లోగా ఏమైందంటే ఈ మెడిటేషన్ పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో మెల్లగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాం. దట్ సేమ్ హరిప్రసాద్ ఎంటర్డ్ ఇంటూ సోషల్ మీడియా. అక్కడ మన కామిక్ సెన్స్కి ఎక్కువ ఆదరణ వస్తుంది. సో ప్రపంచం మొత్తం మన కామెడీ సెన్స్కి చాలా అట్రాక్ట్ అవుతుంది. దానితో మా టీం మెంబర్స్ హెల్ప్ లేకుంటే ఈరోజు అబ్బా టీవీ ఈ స్థాయికి వచ్చేది కాదు. సో టీం మెంబర్స్ శివ, అనిల్, సుబ్బు అందరూ కూడా మనకు బ్యాక్ బోన్స్ అనమాట. ఎప్పుడు కావాలన్నా మిడ్ నైట్ అయినా సుబ్బు ఈరోజు వీడియో చేయాలంటే వచ్చేస్తారు. సో లేడీస్ అందరూ కూడా వచ్చేసి మనకు అలా హెల్ప్ చేస్తూ ఆ కామెడీకి తగ్గట్టుగా నటిస్తూ. అసలు నాకు కూడా యాక్షన్ రాదు. ఆ యాక్షన్ రాని దాన్ని జోక్స్ వేస్తాం, బట్ యాక్షన్ చేయాలనేది తెలియదు. ఆ యాక్షన్ రాని దాన్ని పూర్తి స్థాయిలో యాక్షన్ చేసి, అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ మీరే? అంతా మేమే. నేనే కాదు, మేమే. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా తీసుకుంటాను నేను. సో నాకే వచ్చాను నేను. ఎప్పుడు నాకు తెలిసిన నువ్వు మోయి నోరు మోయి అనేది ఎప్పుడు లేదు. శివ చెప్తే శివ తీసుకుంటాం, సుబ్బు చెప్తే సుబ్బు, వాళ్ళు నేను చెప్తే తీసుకుంటాము. అట్లా అందరితోనూ కలిగి. అంటే యాక్షన్ ఎవరంతా వాళ్ళు చేసేవాళ్ళ సార్? అంటే ఎట్లా డైరెక్షన్ చేసేవాళ్ళు? ఆ డైరెక్షన్ ఏం లేదు, నువ్వేం మాట్లాడతావు మాట్లాడు, మైక్ పెడతావు అంతే. అట్లా ఈరోజు రామచంద్ర కూడా చైనాకు పోయి, చైనా పెద్ద ఫేమస్ యాక్టర్ అయిపోయా. క్లినిక్ వచ్చిన వాళ్ళందరూ రామచంద్ర అంటే రామచంద్ర అంటే ఇంకా మనోడు చూడాలి ఇట్లా. అసలు ఆ యాటిట్యూడ్లో పోతూ ఉంటాడు. అట్లా కామన్ న్యాచురల్గా జరుగుతుంది. సో అలా హాస్యం వైపు రావడం జరిగింది. అంటే ఎవరి యాక్షన్ వాళ్ళదే. మనమేం చెప్పం, అంటే ఎక్కువ ఏం చెప్పం. చేసి ఉప్పు బాగుంటుంది అంటాము, చేస్తారు, ట్రై చేస్తారు, వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే వాళ్ళలో లేని మనం పుట్టించలేం కదా, ఉండేదే తీసుకుంటాము. ఆ రకంగా ఇట్ సక్సీడెడ్, చాలా ఎక్స్పాండ్ అయింది. అంటే మేము ప్రొఫెషనల్గా తయారయ్యాము. ఇప్పుడు షోయబ్ కావచ్చు, గాయత్రి కావచ్చు, వీళ్ళందరూ ఫస్ట్లో అందరం అన్నోళ్ళ మీద. మీకు టైమింగ్ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది సార్ మీకు? అంటే హాస్పిటల్ టైం గ్యాప్ దొరికితే వీడియోలు చేస్తా, గ్యాప్ దొరికితే మెడిటేషన్ చేస్తా. గ్యాపే దొరకడంలే. సో గ్యాప్ దొరికితే వీడియోస్ అని ఎలా చేస్తున్నారని. సో వీడియోస్ తీసుకుంటా ఉంటాం, గ్యాప్ దొరికినప్పుడు వీడియో తీసేసుకుంటాము. ఆ గ్యాప్లో నైట్ ఎప్పుడన్నా వాకింగ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసేసి షెడ్యూల్ చేసి పడేస్తాం. మార్నింగ్స్ వచ్చేస్తాయి. సో మార్నింగ్కి వచ్చేస్తే అది చూసుకుంటా సాయంత్రం కానీ మధ్యాహ్నం కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాచ్లో ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్ ఫోన్ చేసి సార్ బూతులు తిట్టినాడు చూడు సార్, నా కొడుకు తిట్టినాడు అంటే వెంటనే డిలీట్ చేస్తాం. ఇట్లా ఈ రూట్లో అందరి సహకారంతో ముందుకు నడుస్తుంది. బట్ ఇది నాట్ సింగిల్ పర్సన్ ఎంటిటీ. నేను ఫేస్, వాళ్ళందరూ నా బాడీ పార్ట్స్. కొందరు కాయలు, కొందరు చేతులు. కాయలంటే గుండెకాయ, మెడకాయ అని బ్రదర్, తలకాయ. అట్లా నేను ఫేస్ అయితే వాళ్ళందరూ నా అబ్బా టీవీకి స్ట్రక్చర్, మొత్తం ఆర్గాన్స్ అన్నీ. అట్లా స్క్రిప్ట్ అంటే మీరు స్క్రిప్ట్ ఏ విధంగా అంతా రాసేది ఏముండదు, రాసే ఛాన్సే లేదు మాకు, రాసేంత ఓపిక కూడా లేదు, ఎవరికి లేదు. అక్కడ పోయి నిలబడతాము, ఆ స్టోరీలో ఆ కాన్సెప్ట్లో ఏది క్లిక్ కావాలో అది క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇది బాగుంటే ఈ రూట్లో. అంటే అందరికీ ఏమంటే అడ్వాంటేజ్, మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ. సో సెటైరికల్గా వేయాలి అంటేనే 100 ఛాయిస్లు చెప్తారు వాళ్ళు, నాకంటే ఎక్కువ చెప్తారు. రామ్మోహన్, శివ, బాలు నిలిపినాడు, బాలు, వీళ్ళందరూ ఏంటంటే మనకంటే 100 రెట్లు ఎక్కువ స్పీడ్తో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కట్ చేయగలిగిన వాళ్ళు. సో వాళ్ళు రాసే అవసరం లేకుండా తీసుకొచ్చాము ఈరోజు ఇప్పటి వరకు. అట్లా నడిచింది. సో రాయలేదు ఇంతవరకు, ఏవి రాయలేదు. భగవంతుడు రాసిన రాతతో అబ్బా టీవీ ముందరకు నడుస్తుంది అంతే. ఈ ఫిలిం ఆఫర్స్ ఏదో వచ్చాయన్నారు, అవన్నీ మన ప్రొఫెషన్కి అడ్డమని అన్నీ ఇంక వదులుకుంటూ వచ్చేసాం. పైగా అంత ఇప్పుడు ప్రొఫెషన్కి పీక్లో ఉంది మాది. సో వర్కింగ్ అవర్స్ పీక్లో ఉన్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు పోయి ప్రొఫెషన్ డిస్టర్బ్ చేసుకోదలుచుకోలే. అటు మూవీస్తో కూడా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే పెద్ద మూవీస్కి నేను అప్రోచ్ కాలేదు. వాళ్ళు పాపం అప్రోచ్ అయితే ఇచ్చేవాళ్ళం కానీ అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళకి టైం ఇవ్వలేను. ఇక్కడ మనకు బేసిక్గా మెడిసిన్ మీద చాలా ఇంట్రెస్ట్, ప్రాణాలు నిలబడే కేసులు ఇవన్నీ మాకు. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు సర్జరీ చేసి వచ్చిన.
ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పాను కదా, అవునవును. అప్పుడు అపెండిక్స్ పగిలిపోయిన కేసు చేస్తా ఉన్నా, అబ్బా చేసి ఇక్కడికి వచ్చినాను. సో ఒక ప్రాణాన్ని నిలబెట్టడం 100 సినిమాల కంటే ఎక్కువే. ఓకే, అందుకని ఒక ప్రాణాన్ని నిలబెట్టి 100 మంది ప్రాణాలని నవ్విస్తా కొన్ని లక్షల మందిని నవ్విస్తాను. ఒక పక్క అది, ఒక పక్క ఇది ధ్యానం కూడా చేపిస్తాం. ధ్యానం ఇంకా డీప్ రూటెడ్, అది మాది చాలా డెప్త్కు ఉందండి. ధ్యానం బయటికి కనపడాలి. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఇప్పుడు మేము ఇంకా ఎవరన్నా నాతో పాటు మా ఫ్రెండ్ ఎవరో వచ్చారు, సరే వచ్చినారు కదా రండి కొంచెంసేపు ధ్యానంలో కూర్చోండి, అబ్బా ఏంది సార్ ఎవరికైనా అలా అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఎట్లా అని అట్లా అంటే నేను ధ్యానం చేయమని చెప్పాను కదా, అంటే మామూలుగా కానీ ఎవరన్నా కానీ సరే పోదాం రా మెడిటేషన్ ఒక 10 నిమిషాలు చేసుకుని వద్దాం రారా అట్లా చెప్పండి. వీళ్ళని మెడిటేషన్ తీసుకురావడానికి దాదాపు 4 years పట్టింది. వీళ్ళందరినీ మెడిటేషన్లో వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి 3-4 years పట్టింది. సో మెడిటేషన్ చేయండి అని చెప్పాను. బాగుంటుంది అని చెప్తూనే ఉంటాను నీకు. సో మెడిటేషన్ నేను ఇట్లా చేశాను అని చెప్పి నాది హైప్ తీసుకుంటూనే ఉంటాను. సో కొంతమంది చేయరు, ఎప్పటికీ చేయరు. ఇంట్రెస్ట్ అంతే, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే. సో వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు మెడిటేషన్ కూర్చోబెట్టి చేయించేది కాదు, వాళ్ళ ఇష్టంతో చేయాలి, వాళ్ళ హ్యాపీనెస్తో చేయాలి. అంటే ఆ ఇష్టం వాళ్ళలో రావాలి కదా సార్, వస్తారు, ఇన్స్పైర్ అవుతారండి, అంతే అంటారు. ఇది మెడిటేషన్ 2 రకాలు. ఒకటి నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఒకటి 2 మనలో ఉన్న భగవంతుడు నన్ను మేల్కొలిపి ఈరోజు నీ జీవిత లక్ష్యం ఇది అని తెలుసుకో అని చెప్పడానికి ఆయన వేసే స్టెప్ ఒకటి. అది వచ్చిన వాళ్ళు పూర్వజన్మ సుకృతంతో మెడిటేషన్లో చాలా లోతుకి వెళ్ళిపోతుంటారు. ఫ్రెండ్స్తో ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు పట్టుకొని ఊగుతుంటారు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళలో భగవంతుడి కాల్ అనేది వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఎవోక్ అవుతారు. అంటే ఈ ఆశయం పరంగా మీరైతే ఏ స్క్రిప్ట్ లేదు ఓన్గా ఎప్పటికప్పుడు వచ్చేది, ఎప్పటికప్పుడు అంతే. అంటే జనరల్గా బయట మీరు మాట్లాడుకునేది రొటీన్, అంటే పుల్లప్పటి నుంచి పడిన కష్టాలు వేరే, అన్ని మనం అందరితో తిరిగిండేది వేరే, రాలే పోలే పరాలే అని కొట్టుకోవడం ఏంది, అరుచుకోవడం ఏంది, చాలా బాగా చెప్పినా కానీ ఇట్లాంటివన్నీ డైలాగులు ఏమి అడక్క తినే వాళ్ళని చూసిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు ఆ మేనరిజం తెలుసు. వీళ్ళలో రైతుల దగ్గరికి వెళ్తాం, రైతుల్లో మా పెద్దనాయన వాళ్ళందరూ రైతులే, సో వాళ్ళ మేనరిజమ్స్ తెలుసు. అందరూ ఆఫీసర్స్తోనూ డాక్టర్స్ అందరితో తిరుగుతా ఉన్నా, సో వాళ్ళ మేనరిజమ్స్ తెలుసు. ఇన్ని మేనేజర్స్ తెలిసిన వాళ్ళం మాత్రం మేనేజ్ చేయలేమా, చేస్తున్నాం అంతే అంటారు. ఓపెన్గా మీ టీం కూడా వచ్చింది సార్, మొత్తం అందరూ వచ్చినారు, ఇంకా వస్తున్నారు స్లోగా, ఒకరొకరు వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమైనా షూట్ ఉందా మళ్ళీ? షూట్ ఈరోజు ఏం లేదు, ఈరోజు లేదు. నిన్న అక్కడికి వెళ్ళాం, మొన్న సాంగ్ రిలీజ్ చేసాము, అబ్బా టీవీ పేరు మీద ఒక సాంగ్ రిలీజ్ చేసాము. సో ఆ సాంగ్స్ డ్యాన్సులు కూడా ఉన్నాయి. అబ్బా టీవీ ఛానల్ అని అబ్బా టీవీ పేరు మీద సాంగే కొట్టించినాము, ఒక సాంగ్ అందరూ కొట్టించుకొని దానికి డ్యాన్స్ వేసి సాంగ్ రిలీజ్ చేసాము. ఇట్స్ గోయింగ్ వెరీ నైస్. సో మొత్తం అబ్బా టీవీ చరిత్ర అంతా అందులో ఉందన్నమాట. నేను చేసే మెడిటేషన్ గురించి, నా డాక్టర్షిప్ గురించి, మేము అందించే హాస్యం గురించి మొత్తం అంతా ఉంది. అంటే ఒక పక్క సాంగ్ డ్యాన్స్ అన్ని నేనే ఫంక్షన్కి పోయినా వాళ్ళు ఎప్పుడప్పుడు పిలుస్తారని వెయిటింగ్లో ఉంటా. వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని పీకాలి, కాకపోతే నా అంతటి నేను డ్యాన్స్ చేస్తాను, మళ్ళీ సిగ్గుపోతుంది, అవులే అవుతామని చెప్పేసి డిగ్నిఫైడ్గా కూర్చున్నట్టు ఇటు చూస్తుంటే ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని. వాళ్ళు వచ్చి రాను సార్ అని 3వ పిలిచే లోపల స్టేజ్ ఎక్కింటాం. సో 3వ భయంకరంగా డ్యాన్స్లు వేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్, ఎప్పుడు ఏ పనిలో ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటే అక్కడ ఉంటా. చదవడంలో ఎంజాయ్, ఫుల్ టెక్స్ట్ బుక్ అంతా చదివి పడేస్తా. ఎగ్జామ్ రాసడంలో ఎంజాయ్, ఎగ్జామ్కి అంతా ఫుల్ ఎంజాయ్. తినడంలోనా అందరం కూర్చొని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంది సార్. బాగా చెప్పి వీడియోలు చేసి ఇప్పుడు మీ టీం ఉంది కాబట్టి మీ టీంతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వర్క్లో బిజీ అయిపోయి ఆ వర్క్ చేసుకుంటున్నారు, అంతా బాగుంది. ఇంటికి పోతే ఏంటి సార్ మీ పరిస్థితి? ఇంట్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాంటమ్మా. నేను నా పిల్లలందరం ఫుల్ ఎంజాయ్, ఫుల్ రచ్చ. అదే ఇబ్బంది లేదా, ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది లేదు, ఏం లేదు, ఫుల్ రచ్చ. చెప్తున్నా కదా, ఎప్పుడు ఏ టాపిక్లో ఎంజాయ్ చేయాలో అదంతా ఆ టాపిక్లో అక్కడ ఎంజాయ్ చేస్తా. సో మెడిటేషన్లో ఉన్నానని చెప్పి బిగుచుకొని నేను మెడిటేటర్ని, నేను ధ్యానం చేస్తాను, నేను ఇట్లుండ. నా పిల్లలు ఇప్పటికీ నాన్ వెజ్ తింటారు, నేను తిన్ను. నా పిల్లలు తినకపోతే నేనే తెచ్చిస్తాను. మీరు మధ్యలో మానేశారు ముందు నుంచి? 22 years బ్యాక్ మానేసా. ఓకే, ఇప్పుడు 22 years అయింది మానేసి. మళ్ళీ తినలే. ఒక్కరోజు పొద్దున్నే లేస్తేనే మెడిటేషన్కి ఇది అడ్డం అనుకున్నాను, ఫీల్ అయినాను, మానేసిన అంతే. నా పిల్లలు ఇప్పటికీ తింటారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తుంటారు. డాడీ ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాం డాడీ, సరే నా తిను, ఫోన్పే కొట్టేసే డాడీ, ఓకే ఫోన్పే కొట్టేస్తాం. అట్లా అయిపోయింది, అట్లా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు కూడా అండి, ఎక్కడ పోయినా ఎంజాయ్ అలాట్ ఎంజాయ్. అంటే దీని వెనకాల ఏమన్నా బాధపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్?
బాధలేము ఉండవు, మనల్ని బాధ పెట్టేంత గొప్ప సంఘటనలు ఏంటివి లేవు. అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ మాకు సర్జన్స్కు. మీకు యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ 1200 grams బేబీకి సర్జరీ చేసినప్పుడు మాకు ఎన్ని చెమటలు పడుతుంటాయి, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను. ఇప్పుడు కూడా ఆ సర్జరీ పేషెంట్ గురించి ఆలోచిస్తున్నా, ఒక పక్క నా గురువు గురించి ఆలోచిస్తున్నా, ఇంకో పక్క ఆ బేబీ అవుట్కమ్ ఏముంటుంది చూస్తున్నా. అప్పుడప్పుడు మధ్యలో మొబైల్ ఏమైనా మెసేజ్ వస్తుందా, ఏమైనా కాంప్లికేషన్ వస్తుందా, ఈ స్ట్రెస్ చాలు. ఇప్పుడుండే నవేడేస్ ట్రెండ్ ఇంకా దారుణం. బేబీస్ను సంబలని సర్జరీ చేయము, పొరపాటున ఏమన్నా అయితే మాత్రం సొసైటీ నుంచి వచ్చే స్ట్రెస్ ఎంత లెవెల్లో ఉంటుంది. అవును, అట్లా ఒక 5-6 డెత్లు అయినప్పుడు చాలా బీభత్సంగా సఫర్ అయినామన్నమాట. భయపడి పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ హాస్పిటల్లో బేబీ ఒకటి సడన్గా డెత్ అయింది అనుకోకుండా, వాడు కొట్టడానికి 20 మందిని తీసుకొచ్చాడు. ఉంటుంది ఆ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మా జాబే స్ట్రెస్. ఇట్ ఇస్ నాట్ లైక్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ. అది కూడా సింగిల్ హ్యాండెడ్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో సూపర్ స్పెషాలిటీ సర్జన్ సింగిల్గా కూర్చున్నా, మిడ్ నైట్ ఏమైనా అవసరం అయితే అంత చిన్న పిల్లలకు సర్జరీ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అంత ఫెసిలిటీ లేదు. అట్లాంటి ఏరియాస్లో సింగిల్ మ్యాన్ స్ట్రెస్ 24 hours a day ఐ వాస్ సీన్ అనమాట. 24 గంటలు మీరు ఓపీ చూశాను. 24 hours 10 years చూశాను అట్లా. అబ్బా. ఇప్పుడు నైట్ 12 to 6 బ్రేక్ ఇచ్చాం. ఇప్పుడు కూడా 12 వరకు ఓపీలు నడుస్తుంటే ఆ ఫోన్ వచ్చింది, ఆ పారాసిటమాల్ ఇచ్చి అది ఇచ్చి నడిపిస్తాను స్టోరీ. ఆ స్ట్రెస్ చాలు. అంటే ఆ స్ట్రెస్ లేదనుకోద్దండి, 24 hours మా చుట్టూ మెడికల్ ఫీల్డ్లో స్ట్రెస్ ఉండనే ఉంటుంది. ఎప్పుడే సర్జరీ ప్రాబ్లం అయితే తెలియదు. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో 3 పేషెంట్స్, 6 మంది ఉన్నారు అడ్మిషన్. సో 6 మందికి ఎప్పుడే కాంప్లికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడే పేషెంట్ ఎమోషనల్గా రైజ్ అవుతాడో తెలియదు. వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ఆ సిస్టమ్ ఉండాలి. సో ఇవన్నీ మీరు అంటే కాలేజ్ ఏజ్ నుంచి అంటే స్కూల్ ఏజ్ నుంచి ఎంజాయ్ చేసామన్నారు. స్టిల్ నవ్వు ఇప్పటి వరకు కూడా నవ్వుతూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గడిచిన దినాలు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు బాధపడిన సంఘటన ఎక్కడి కూడా లేదంటారా? చెప్తున్నా కదా, పేషెంట్ది కాకుండా మీ లైఫ్లో ఇంకా ఏదైనా ఒక సంఘటన. ఇంటర్మీడియట్ చదువు దొబ్బింది ఇంకెంతకంటే. అప్పుడు బాధపడ్డారు అంతే. సైనైడ్ వరకు పోయినాము, సైనైడ్ వరకు పంపించింది చరిత్ర మంది. అప్పుడు రియలైజ్ అయినాం, నాయన ఈ సొసైటీకి జయం తప్ప అపజయం కనపడకూడదు. విజయం ఉందంటే సొసైటీ ముందు ఉండాలి, విజయం లేదంటే రూమ్లో లాక్ చేసుకుని ఉండాలి, సొసైటీ ముందుకు పోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఫెయిల్యూర్ అయినారని చెప్పి వీడియోలు పెట్టి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏడుస్తుంటారు. సొసైటీ మిమ్మల్ని ఎక్స్ప్లైట్ చేసిందయా, రూమ్లో కూర్చొని ఏడుచుకోండి, సెల్ గిల్లు వద్దు, సొసైటీకి ఇస్తున్న మెసేజ్. జయం కనబడితే మాత్రం గర్వంగా చేసి ఇట్లా ఇంటర్వ్యూలు చేసుకుంటుండాలి మనం. గబక్కన రూమ్లోకి వేసుకొని లాక్ చేసుకుని అంతే. మళ్ళీ మొత్తం ఫ్రెష్ అయ్యి నీట్గా సబ్బు కడుక్కొని అసలు స్ట్రెస్ లేదేమో సార్కి. నేను చెప్తే తప్ప మీకు కొన్ని తెలియలే, పేషెంట్ల పరంగా కూడా అట్లే మెయింటైన్ చేస్తాను అవన్నీ. అట్లా అంటే చెప్పాల్సిన అవసరం లేదు బేసికల్లీ, బయటకు ఎందుకు చెప్పాలి అంతే అట్లా. సో ఐ ఫేస్డ్ లాట్. ఓకే, నా లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్ చాలా భయంకరంగా ఉన్నాయి. బట్ ఏది నా ప్రొఫెషన్ని, నా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయలే. నా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసే స్టేజ్కి వస్తే అది అక్కడ కట్ చేసేస్తాం అంతే. సింపుల్, కట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతామే. కానీ అది నన్ను డిస్టర్బ్ చేసిందని చెప్పి నా పని ఆపకుండా ఉండింది లేదు, నా పని ఆపేసి ఏడ్చింది లేదు. నా అబ్బా టీవీ వీడియోలు 2018లో మొదలుపెట్టాము, ఇంతవరకు ఆగలేదు అది. ఎప్పుడూ ఒక 1 month కూడా బ్రేక్ లేదు. ఉందా సుబ్బు? లేదు, కంటిన్యూ పోతూనే ఉంది. అవుట్ ఆఫ్ ఆల్ దీ స్ట్రగుల్స్, పేషెంట్లతో స్ట్రగుల్ ఉంది, అన్నిట్లో ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, బీ ఓరియంటెడ్ టువర్డ్స్ గోల్. ఆ గోల్ వైపు ఒకటి ఓరియంటేషన్ పెట్టుకొని ఉండండి. మధ్యలో వచ్చేదంతా నీకు ట్రైనింగే. ఆ గోల్ను సాధించడానికి నీకు వచ్చే ట్రైనింగ్ అంతే, అంతే తప్ప మిమ్మల్ని ఆపడానికి వచ్చే శక్తి అడ్డంకులు కాదు అవి. వాటిని దాటడానికి మీకు వచ్చే ట్రైనింగ్ అంతే. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది ఆపొద్దు, వెళ్ళిపో ముందరికి, దూసుకుపో, తొక్కేసేదాన్ని, వెళ్ళిపో ముందరికి. యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ మీకన్నా మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి కదా. ఓకే, సొసైటీకి చూపించుకోవడానికి కాదు, మీకంటే మీకు కూడా నేను నిలబడగలను అనే సక్సెస్ఫుల్ మైండ్ సెట్లో ఉండాలి కదా. అట్లా ఇది దిస్ ఈజ్ వాట్ ఐ ఫాలో. ఒకవేళ ఏమైనా బాగా చేస్తే లోపలికి పోయి వాకిలు వేసుకుని మరీ అంత బాధ అనిపిస్తే ఇంకో కొద్ది గట్టిగా సబ్బేసుకుని రుద్దుకోవడమే అంతే. అంత పనిని అయితే ఆపడం, పనిని ఆపడం, హ్యాపీనెస్ని ఆపడం, హ్యాపీనెస్ అడ్డం వచ్చేదాన్ని లేపేయడమే అంతే. సో దిస్ ఈజ్ వాట్ వీ ఫాలో. సార్, మీరు ఇంతవరకు
చిన్న పిల్లల గురించి అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఆ సర్జరీ గురించి కావచ్చు, అంటే చిన్న ఒక 2 years బేబీకి ఎటువంటి అంటే సూచనలు, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎటువంటి సూచనలు అనేది మీరు అన్నీ చెప్పారు, హాస్యం కూడా పండించారు. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో, ఈ కాలంలో యూత్కి మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు? పాపం యూత్, పాపం యూత్. ఎందుకంటే వాళ్ళ 4-5 పాములు చుట్టేసి కరుస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకటి దేర్ లైవ్లీహుడ్, భవిష్యత్తు, ఫ్యూచర్ విపరీతమైన కాంపిటీషను. అవును. సో ఒక ఎగ్జామ్కు 10,000 మంది రాస్తారు, దాంట్లో సీట్ వస్తుందో తెలీదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు, ఆ లోపల ఇన్కమ్ ఉండదు, శాలరీ ఉండదు, ఫుడ్ ఉండదు, ఆ అప్పులు చేసుకోవాలా, ఒక పక్క అప్పులు అవుతాయి, ఆ కాంపిటీషన్లో తట్టుకునే శక్తి ఉందో లేదో తెలీదు. పోనీ లాంగ్ టర్మ్లు తీసుకొని కొడదామన్నా అప్పటికే ఈ యూత్ను క్రాస్ చేయగలరో లేదో తెలీదు. సో నెంబర్ 1 కాంపిటీషన్, నెంబర్ 2 ఎగ్జైట్మెంట్ అండ్ టెంప్టేషన్. ఎటు చూసినా టెంప్టేషన్స్ ఉన్నాయి. సో అమెజాన్ ఓపెన్ చేస్తే వానికి 100 రకాల ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఎగ్జైట్మెంట్, రకరకాల సినిమాల్లో హీరో చేసే చూసి వాడు ఆ రోల్ తీసుకోవాలనుకుంటాడు. సో ఏ రకమైన ఎమోషన్లో ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఏది తీసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనము చిరంజీవి చూసి బిస్కే అని కొట్టేది, కోపం తెప్పించినాడంటే ఇంక తలకాయ కొట్టి తప్పకని కొట్టేది. అది ఎంత నెగిటివ్ అంటే చెప్తున్నా, సాఫ్ట్గా మాట్లాడి సమస్యను డీల్ చేసుకుందామనే విధానం నుంచి కొట్టాడుకుంటే బెటర్ అనే సిచ్యువేషన్ తెప్పించింది. ఒక భయంకరమైన మెంటాలిటీ. శివ సినిమా చూసి కొట్లాట్లేనాయి ఫుల్గా, కాలేజీలు కొట్లాడుకున్నాయి. మనకు తెలియదు ఏముంది, 80 నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు పిల్లలు, గ్యాంగ్ వార్స్. 2.5 hours అదంతా లోపల ఎక్కుతుంది. సో ఇట్లాంటి టెంప్టేషన్స్, ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్, ఇట్లాంటిది ఒక పక్క వాళ్ళ లైవ్లీహుడ్కి సంబంధించిన కాంపిటీషన్, ఇంకో పక్క నిరుద్యోగ సమస్య, ఇంకో పక్క ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇంకో పక్క టెంప్టేషన్స్, వీటన్నిటికీ తోడు వాళ్ళకు సరైన జీవన విధానం మనం అందించడం లేదండి. యూత్కి సరైన జీవన విధానం మనం పెద్దలుగా మనం అందించడం లే. ఒరే నువ్వు కొట్రా వాడిని స్కూల్లోకి వేసి నారకం చూపించు, అంత ఎంబీబీఎస్ సీట్ కొట్టిస్తా అంటే నా పెద్ద కొడుకు పెద్దలు ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ కొట్టినాడు, నేను చెప్పకుండా కొట్టినాడు. ఒరే నేను నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా స్వామి, ఎట్లా నేను ఎంబీబీఎస్ కావాలంటే చేర్పించుకుంటే తర్వాత చూద్దామని చెప్పితేనే వాడిని కొట్టాను. సో మనం పిల్లలను అట్లా టార్చర్ పెడుతున్నాం. వాడు పొరపాటున మన ఆశలకు తగ్గట్టు వాడు డాక్టర్ అయినాడు, రేపు పొద్దున్న డాక్టర్ వృత్తిలో రాణించగలలేదు తెలియదు, ఇంజనీర్ వృత్తిలో రాణించగలలేదు తెలియదు, వాడి మైండ్ సెట్ ఏమో తెలియదు, వాడి ప్రవృత్తి ఏమో తెలియదు, వాడి ఇంట్రెస్ట్ ఏమో తెలియదు. ఆ ఇంట్రెస్ట్ని ఎంటర్టైన్ చేసి వాడిని ఒక సరైన విధానంలో తీసుకెళ్ళే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, సిస్టమ్ మొత్తం కరప్టెడ్, ఎప్పుడు ఏ జాబ్ వస్తుందో తెలియదు. ఇన్ని సమస్యల మధ్యలో యూత్ నిజంగా రాబోయే 10-15 ఏళ్లలో పిల్లలు విపరీతంగా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య గమనించారు లేదో, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి బికాజ్ ఆఫ్ సెన్సిటివిటీ. ఇంకో పక్క పేరెంట్స్ సెన్సిటివ్గా పెంచుతున్నారు, ఒక పిల్లోడు 2 పిల్లలు అని చెప్పేసి చాలా సెన్సిటివ్గా పెంచుతున్నారు. నేను ఒక మాట మాట్లాడితేనే రివర్స్ వాళ్ళు సూసైడ్లు చేసుకునే స్టేజ్కి వచ్చింది. మొన్న పిల్లోడు రోహిత్ అని చెప్పేసి మెడికల్ కాలేజ్లో 4th year స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. అవసరం ఏముంది? అది ఎంబీబీఎస్ కాకపోతే ఇంక పుట్టుకొచ్చి వేరే బతుకు లేదా, మనకి వేరే జీవితం లేదా? సో ఎలాన్ మస్క్ ఏమి ఎంబీబీఎస్ చేసినాడా? ఈరోజు రాకెట్లు కనిపెట్టినాడు, టెస్లా కనిపెట్టినాడు, అన్నీ కనిపెట్టినాడు. ఆ స్పిరిట్ రావడం లేదు పిల్లలకు. నేను ఎలాగైనా బతకగలను అనే స్పిరిట్ రావడంలే, ఎలాగైనా ముందుకు వెళ్ళగలను అనే స్పిరిట్, ఆ ధైర్యం రావడంలే. చాలా స్ట్రెస్కు లోనవుతున్నారు, చాలా డిస్ట్రాక్షన్స్ లోనవుతున్నారు. వీటన్నింటికి నేను చెప్పేది ఏమంటే, మనం ఒక సరైన జీవన విధానాన్ని వాళ్ళకి ఇవ్వడం, 2 వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మెడిటేషన్, యోగా, ఆధ్యాత్మికత ఇట్లాంటి కాన్సెప్ట్స్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి తీసుకురాగలగడం, ఇది మనం చేయగలిగిన ఒక అత్యుత్తమమైన పని. ఎక్స్క్లూజివ్లీ మెడిటేషన్. హార్ట్ఫుల్నెస్ మాస్టర్ కమలేష్ డి పటేల్ గారు వాళ్ళు యూత్కి చెప్తారనమాట. యూత్ను ప్రైవసీ అని చెప్పి సపరేట్ బెడ్రూమ్లో పెడతారు. బెడ్రూమ్లో పెడితే వాడికి వైఫై ఉంటుంది, మొబైల్ ఉంటుంది, సపరేట్ బెడ్రూమ్ ఉంది, ప్రైవసీ ఉంది. డూ యూ నో వాట్ వీడియో హీ ఈజ్ వాచింగ్, హౌ మచ్ డిస్ట్రాక్షన్ ఈజ్ గెటింగ్. సో పిల్లల్ని సపరేట్ పెట్టుకుంటూ కూర్చొని మాట్లాడండి, కూర్చొని చేయండి. 4 ఉంటాం, 4 సెల్లుల్లో ఉంటాం. ఆ ఇంటరాక్షన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. పిల్లల్ని టేమ్ చేసుకునేది ఎట్లా, యూత్ను ముందరకు తీసుకెళ్ళడం ఎట్లా, సాఫ్ట్గా ఒరే నువ్వు ఏదైనా సాధించగలవురా అని మనం పిల్లల్ని ఎంతమందిని తయారు చేస్తున్నాం. వాడికి నచ్చినట్టు బతుకుతూ నువ్వు ఏదైనా సాధించగలవు మనం ఎంతమందికి సపోర్ట్ ఇస్తున్నాం. లేదు నువ్వు సీటు కొట్టాల్సింది, లేకపోతే లేదు, భవిష్యత్తు లేదు అంటే రుద్దుతున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నాం, 10th ఇంటర్ లిటరల్లీ 3 ఏళ్ళు వాళ్ళకి నరకమే.
వాళ్ళకు ఒక ఆట ఉండదు, పాట ఉండదు, ఏమీ ఉండదు. సండే ఎగ్జామ్, మండే ఎగ్జామ్, ట్యూస్డే ఎగ్జామ్, వరుసగా 6 days ఎగ్జామ్స్. సాయంత్రం లిస్ట్లో ఫస్ట్ వచ్చినోడికి సపరేట్ క్లాసు, లాస్ట్లో వచ్చినోడు సపరేట్ క్లాసు. లాస్ట్లో వచ్చిన పట్టించుకోరు, వాడు ఆ డిప్రెషన్తో నెగిటివ్ లేకపోతాడు. ఫస్ట్ వచ్చినోడు ఎక్కువ స్ట్రెస్ పెట్టి వాడు ఇంకా నరకం లేకపోతాడు. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, లైట్ బ్యాచ్, సూపర్ పవర్ బ్యాచ్. సో ఈ రకమైన డిస్క్రిమినేషన్ సిస్టంలో చాలా భయంకరంగా వస్తుంది. సో పెద్దలుగా మనము, మన తరము పిల్లల్ని రాబోయే యువతరానికి ఒక గైడెన్స్ అంటే ఇవ్వగలుగుతూ మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతూ వాళ్ళ పర్సనాలిటీ ఒక అద్భుతమైన దివ్యమైన పర్సనాలిటీ సైడ్ తీసుకెళ్ళడానికి మనం ట్రై చేయగలిగినప్పుడే వాళ్ళు సరైన ఇండివిజువల్స్గా తయారవుతూ రాబోయే 10-15 years భవిష్యత్తులో భారతదేశాన్ని నిర్మించగలుగుతారు. ఇది యువతకు నేను ఇచ్చే సందేశం. సో యువతను ధ్యానం చేయండి, వీలైనంతగా ధ్యానం చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీలో ఉన్న శక్తులు తెలుసుకోండి. ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయని ఎప్పుడు అనుకోవద్దండి. నా లైఫ్లో దారుణమైన ఫెయిల్యూర్ ఇంటర్మీడియట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. తర్వాత ఎంబీబీఎస్ వచ్చింది, క్లోజ్ అయిపోతున్నది. ఇక్కడ ఎంబీబీఎస్ అయ్యి ఎంసీహెచ్ వచ్చి ఈరోజు పుట్టిన పిల్లలకు సర్జరీ చేశారు ఇక్కడ. సో ఫెయిల్యూర్తో జీవితం ఆగిపోదు, సక్సెస్తో జీవితం ఎదిగిపోదు. సక్సెస్ తర్వాత కూడా మళ్ళీ కష్టమే ఉంటుంది. కొన్ని రకాల కష్టాలు సక్సెస్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో సక్సెస్ చూసిన తర్వాత సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్స్ట్రీమ్ సక్సెస్ పోయి కూడా ఇంకా తట్టుకోలేక, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సక్సెస్ ఈజ్ నాట్ ద ఎండ్ పాయింట్, ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో నాట్ ద ఎండ్ పాయింట్. లైఫ్ గోస్ ఆన్. నీ శరీరం ఉన్నంతసేపు నువ్వు నీ శరీరంతో యుద్ధం చేయాల్సిందే. ఈ భూమి మీద ఒక పోరాటం చేయాల్సిందే. దాన్ని ఒక అందమైన ఆటలాగా మార్చుకోగలగడం మన చేతుల్లో ఉంది. జీవిత పోరాటాన్ని ఒక అందమైన ఆటలాగా మార్చుకోగలగడం మన చేతుల్లో ఉంది. దాన్ని ధ్యానాలతోనూ మంచి హ్యాపీ మైండ్ సెట్తోనూ, ధ్యానం అంటే ధ్యానం చేస్తావు లేదా నీ ఇష్టం, బట్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. బీ పాజిటివ్, బీ హ్యాపీ, బీ పాజిటివ్గా ఉండమంటారు. బీ పాజిటివ్, బీ హ్యాపీ. ఏది పోలేదురా నాయన, నువ్వు ఈ బట్టలు లేకుండా వచ్చినావు, అది ఒకటి గుర్తుపెట్టుకో చాలు. హ్యాపీగా ఉండడానికి అదొక్క ప్రిన్సిపల్. నేను పుట్టినప్పుడు ఎట్లున్నాను ఒక్కటి చూసుకో చాలు. ఏది పోగొట్టుకోవడంలే, ఏది సాధించుకోవడం కూడా. 1,00,000 కోట్లు సంపాదించి అంబానీ ఏమైనా కట్టుకోండి ఆయన, ధీరుభాయ్ అంబానీ. హీ లెఫ్ట్ టు ద హిస్ కిడ్స్. ఆయనేం సంపాదించి ఉత్తమ పురుషుడేమో పైకి 1,00,000 కోట్లు తీసుకోలే కదా. సో ఏది సంపాదించి తీసుకొని పోవడంలే, ఏది పోగొట్టుకొని కింద పడిపోవడం లేదు. బీ హ్యాపీ వాట్ ఎవర్ యూ మే బీ పాజిటివ్, క్రియేట్ ఏ పాజిటివిటీ విత్ ఇన్ యూ, టేక్ ఏ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ డెసిషన్. ఇది యూత్కు నేర్పించాలి మనం. సో అబ్బా టీవీ ద్వారా చాలామందికి నేర్పిస్తున్నాను నేను. అది నా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెకండ్ ఛానల్ కూడా ఉంది, మాస్టర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మాస్టర్ చేసుకోను ఛానల్. మా గురువుగారు చెప్పే సందేశం అదే అనమాట. నిన్ను నువ్వు మాస్టర్ చేసుకున్నప్పుడు అసలైన మాస్టర్ అవుతావు అంటాడు. అంటే నేను అనేదాన్ని మాస్టర్ చేయగలగాలి మనం. నేను అనేది మనల్ని ఎప్పుడు కూడా స్ట్రెస్ లేక లోన్ చేస్తూ ఉంటుంది. నేను అనేదానికి పడిపోవద్దు, నీలాగా నువ్వు ఉండు. నేను అనేది మాయ, నువ్వు నిజం. ఆ స్థితిలో బతకగలగాలి మనం. సో బై లక్ ఏంటంటే నేను 26-27కి ఐ ఎంటర్డ్ ఇంటూ మెడిటేషన్. ఐ కనెక్టెడ్ టు డీప్ స్పిరిచువల్ రూట్స్ బై 2003. అప్పటి నుంచే నా ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్, నా వర్కింగ్ లెవెల్స్ చాలా హై లెవెల్. 72 hours కూడా నిద్రపోకుండా డ్యూటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను నేను. అంత హ్యాపీగా ఉందన్నమాట మెడిటేషన్ వల్ల. సో ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల సమస్యలు, అన్నిట్లోనూ కూర్చోన్నామా, ఒక 5-5 నిమిషాలు క్లీనింగ్ చేసుకున్నామా, గురువుగారిని తెలుసుకొని మాస్టరింగ్ ఇదంతా తీసే అంతే. 5-5 నిమిషాలు మొత్తం వాష్ ఆఫ్, చేత్తో దూడి చేసినట్టు వెళ్ళిపోయింది. మళ్ళీ లేచి మామూలు పని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ సర్జరీ చేసడానికి అబ్బా టీవీ వీడియోకు మెడిటేషన్కి మూడింటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. బట్ ఐ మెయింటైన్ ఏ సపరేట్ మైండ్ సెట్ అట్ ఈచ్ టైమ్ విత్ ఇన్ ఇన్స్టాంట్ గ్యాప్. చాలా తక్కువ గ్యాప్లో నేను అది మెయింటైన్ చేయగలుగుతా. సో యువతను అట్లా తయారు కావాలి. మీ లైఫ్ను ఒక పాజిటివ్ ఆటలాగా మార్చుకోగలగాలి. యుద్ధంలాగా వద్దు, ఆటలాగా మార్చుకోవాలా. ఆటలాగా మాట్లాడుకో, ఆటలాగా చేసుకో. నువ్వు హ్యాపీగా కత్తి తీసుకొని ఇప్పుడు విలన్ కొడుతుంటే హీరో నవ్వుకుంటూ కొడతాంటాడు చూడు, అట్లా ఉండాలి మనం కూడా. సమస్యలు కొడతా అంటే నెగిటివ్ తీసుకో, అట్టొద్దు. సో యువతకి ఆ పాజిటివిటీ రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ప్రజల్లో, నాయకులందరిలో రావాలి. ఎవరు మన గురించి ఏం పట్టించుకోరు, మనకు అన్ని చుట్టుపక్కల సమస్యలే ఉంటాయి. బట్ యూ బీ హ్యాపీ, యూ బీ పాజిటివ్, దేర్ యూ లివ్ ఏ బెటర్ లైఫ్, బెస్ట్ లైఫ్, గుడ్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ ఐ అడ్వైజ్ టు ది యూత్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ టీంని ఒకసారి కూడా పరిచయం చేస్తే రండి, సరిపోతుంది సార్. రైట్ ఫ్రెండ్స్, సార్ వీళ్ళంతా మా టీం మెంబర్స్, ఇంకా చాలామంది రాలేదు.
అంటే కాదు సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 22 మంది 29, 35, 40 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు. కాకపోతే కొన్ని కాకులు ఎగిరిపోతుంటాయి, కొన్ని కాకులు వస్తుంటాయి. అంటే వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు టీం స్టాండర్డ్గా ఉంది కొద్దిగా. సో ఈ రోజు కూడా చాలా మంది రాలేదు వాళ్ళ కాకులు ఎగిరిపోగా. ఇంక ఎగిరిపోయే కాకులు కాదు, ఇవి లోకల్ కాకులు. నాతో సహా ఇవన్నీ లోకల్ కాకులు. అట్లా సార్ ఒక చిన్న విషయం సార్, నేను అప్పటి నుంచి నిలబడి గమనిస్తున్నా, మీరు అక్కడ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చూసాను నేను. అవి రెండు ఉన్నాయి, అవి ఎందుకని? ఈ అద్దాలా? వాటికి ఏమైనా స్టోరీ రజనీకాంత్ అయినా ఇచ్చారా? ఏం లేదు సార్, ఇది వచ్చేసి సైట్ కొట్టేకి. ఇట్లా ఆడపిల్లలు ఎవరైనా కనపడితే ఇది సైట్ కొట్టేకి. ఇది నాకు సైట్ ఉంది సార్, సైట్ కోసం ఒకటి. మీ సైట్ కోసం? ఇది నేను చదువుకోవడానికి. సో అట్లా ఇది సైట్కి, ఇది సైట్ కొట్టుకోవడానికి అంతే. అంతకు మించి చరిత్ర లేదు సార్ వాటికి. ఓకే సార్, మీ టీం ఒకసారి. వీడు సుధాకరా, మీ క్లాస్మేట్. మా క్లాస్మేట్. అదే ఇంతకుముందు చెప్పారు కదా. సో హాయ్ చెప్పు, అక్కడ చెప్పు. హరి చిన్నప్పుడే వీడప్పుడే స్టార్ట్ చేసి, అంటే మీరు అప్పటి నుంచే ఈ బాధలన్నీ అప్పుడే కనిపిస్తాడు, ఈ అల్లర్లు చూశాడు. అప్పుడే చిన్న జోకులు వేసేది అప్పుడే స్టార్ట్ అయింది అది. అంటే నేను మీరు చిన్నప్పటి నుంచి చూసారు? అంటే ఏ విధంగా చూసారండి? అంటే ఎట్లా? అంటే గెటప్ అంటే ఇప్పుడుండే యాటిట్యూడ్ అప్పుడే ఉందన్నమాట. అప్పుడే అందరినీ గ్రూప్ వేసి కూర్చొని ఆ సినిమాల గురించి చెప్పేది, కామెడీ జోకులు వేసేది. ఆ ట్యూషన్లో సార్ వీళ్ళు చదువుకోవడం చెప్తే అంత రౌండ్ కూర్చుండేది వీడు వీని చుట్టూ. అట్లా చూసారా? అట్లా చూసి అప్పుడే స్టార్ట్ చేసాడు అనమాట అంతా. అప్పుడు వీళ్ళంతా చదువుకోకుండా ఫెయిల్ అవుతాను, టైం పాస్ అయిపోయి ముందరిపోతాండి. అది కూడా టాక్టిక్ అనమాట, మన పక్కన ఉండే వాళ్ళు మనమే దొక్కేయాలని. అట్లా అది సుధాకర. ఇంకా రామచంద్ర గురించి మీకు చెప్పే అవసరం లే, చెప్పరా, మాట్లాడరా. రామచంద్ర గారు నా పర్సనల్ అసిస్టెంట్, నాతోనే ఉంటాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. అక్కడ ఎక్కడ పోయినా హాస్పిటల్లో సర్జరీస్కి వస్తాడు, అన్ని చూసుకుంటా ఉంటాడు. శివ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, జాగ్రత్త. మీరు వీడియోస్ లో కొంచెం ఒక రకంగా కనబడతారు, ఇప్పుడు ఒక రకంగా కనబడుతున్నారు. మాలండి అట్లని కాదు, సివిల్లో ఉన్నా కానీ కొంచెం ఏదో భారీగా ఉన్నట్టుగా. అంటే లోపల ఏమన్నా రెండు కరెక్ట్ కదా సార్ నేను చెప్పింది? లేదు కొంచెము అప్పుడు అంటే మీరు చూస్తుంటాం కాబట్టి వాచ్ నేనేమంటే అప్పుడు ఏమన్నా డ్రెస్ ఏమన్నా ఆలీ మాదిరి ఏం వేసుకోలేదు, అప్పుడే ఆలీ మాదిరి ఏం వేసుకోలేదు, బెలూన్స్ అంతా మామూలుగా. సుబ్రహ్మణ్యము మెడికల్ రిప్రజెంటేటివ్. సో మా అబ్బాయి అంటే రెప్పుగా మీరు సార్కి ప్రతి ఒక్కటి స్పాన్సర్ చేస్తున్నారా? అంటే మీకు అక్కడ వచ్చేవన్నీ కోట్ అయితే నాది కాదు. అయ్యో పాపం అట్లేం లేదు, మా ఊరోడే, నార్కలోడే. కాకపోతే ఈయన మాకంటే లేటు పుట్టినాడు. 82, 83, 81 మనకంటే లేటు పుట్టినాడు. సో నార్కల సందులో తిరిగినాడు. అప్పుడు మా ఇంటి మీద తిరుగుతాడా, బై ప్రొఫెషన్ రిప్రజెంటేటివ్. సో ఇక్కడ అబ్బా టీవీలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరు వాళ్ళ వృత్తుల్ని ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా మెయింటైన్ చేసుకుంటా ఉంటారు. ఫోన్ చేసి వీడియో అంటే వాళ్ళు ఫ్రీ ఉంటే వచ్చేస్తారు, టకటక వీడియో అయిపోతుంది. ఫాస్టెస్ట్ వీడియో టేకింగ్ మాదేనేమో ప్రపంచంలో నాకు తెలిసి. అంతే, మీది నో స్క్రిప్ట్, నో డైరెక్షన్, నో ప్రాక్టీస్, నో యాక్షన్, అంత డైరెక్ట్ ఒకటేసారి యాక్షన్. అంత 10 minutes వీడియో అయినా కూడా 15 minutes అయిపోతుంది షూటింగ్. స్వామిని చూసాను సార్. ఎలక్ట్రీషియన్ వర్క్ ప్లస్ పాల వ్యాపారం అన్ని చేస్తా అంటాడు. ఎర్తింగ్ బాగా చేస్తాడు, బాగా మంచి బిల్డింగ్ అర్థింగ్ అంటే మళ్ళీ బిల్డింగ్ సంబంధించి అర్థింగ్ కదా షోయబ్ బిల్డింగ్ ఎర్తింగ్ చేస్తా. అంతే అదే బిల్డింగ్ కోట్ అని చెప్పండి సార్ అంటున్నాడు. టైం అవుతుంది పాపం వాళ్ళకు. ఈయన షోయబ్ లాస్ట్ స్టూడెంట్ ప్లస్ చెప్తున్నా కదా ఇందాక యూత్ కోట్ చెప్పాను, యాక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలని. ఈ అబ్బాయిని చూసి చాలా మంది చాలా అప్రిషియేట్ చేస్తుంటాను నేను. ఎందుకంటే హిజ్ ఏజ్ ఇస్ జస్ట్ 21 years, కానీ మాతో ఉంటాడు. 20 yearsకే మాతో పాటు అన్ని ఛానల్స్లో యాక్ట్ చేస్తాడు. ఎక్కడ ఎవరితోనూ ఒక్క మాట ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటాడు. ఏమన్నా పొరపాటు ఏం చెప్పి బాగున్నావు అంటే బాగున్నాను సార్ అంతే తప్ప సార్ ఎందుకు నన్ను ఇట్లా మాట్లాడి నెగిటివ్గా ఫీల్ అవ్వడం కానీ. ఈ కాంపిటీషన్లో ఆయన నెక్స్ట్ 10 yearsలో ఏం చేయాలో ఆల్రెడీ షెడ్యూల్ వేసుకున్నాడు.
ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఇన్ యూత్. మెడిటేషన్కి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తున్నాడు చెప్పాను కదా. నాకు పక్కన వాళ్ళని చూసి ఇంట్రెస్ట్ వచ్చే వాళ్ళకు అప్పుడప్పుడు వస్తుంది. లోపల నుంచి భగవంతుడు తలుపు తడితే ఇంకో రకంగా ఉంటుంది. మెడిటేషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. అది సో ఈ షీజ్ ట్వింకిల్ అమెజాన్ లో వర్క్ చేస్తుంది ఆమె. MBA. ట్వింకిల్ నవ్వు ట్వింకిల్ నువ్వు. ట్వింకిల్ లిటిల్ స్టార్ సో షీజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మంచి కోఆపరేటివ్ టీమ్మేట్ అండ్ మంచి బాగా యాక్ట్ చేస్తుంది. షీజ్ గాయత్రి అండ్ షీజ్ హౌస్ వైఫ్ అండ్ షీజ్ ఎ బ్యూటీషియన్ ఆల్సో. అండ్ మైక్ అట్ట పెట్టు. అంటే మీకు మేకప్ అంతా మీకు మేకప్ ఎవరికి లేదు. సో బ్యూటీషియన్ షీ శ్యామ్లా, షీ ఈజ్ ఆల్సో హౌస్ వైఫ్ అండ్ షీ ఈజ్ ఆల్సో బ్యూటీషియన్. షీ ఈజ్ మాధురి. బ్యూటీషియన్ నేను చెప్తాను. చెప్పండి. చెప్పు. మహిళా బలిజ సంఘంలో ట్రెజరర్గా చేస్తున్నాను నేను. ఓకే. సార్తో స్క్రిప్ట్లు కూడా చేస్తుంటాను. సినిమాలో హీరో మదర్గా కూడా యాక్ట్ చేశాను. ఈ మధ్య ఫాదర్గా చేయమన్నారంట. ఈ మధ్యలో ఒక అవకాశం వచ్చిందంటే సినిమాలో కూడా యాక్ట్ చేశాను. హీరో మదర్ చేశాను. రిలీజ్ అవుతుందండి. మా ఊరి జాతర. మీ ఊరి జాతర వచ్చినప్పుడు చూడాలా. మాధురి బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే అండి. అండ్ షీజ్ అంటే ఆమె కూడా అన్ని ఛానల్స్ లో నటిస్తా. హ్యాపీ అంటే అన్నిట్లో అన్ని ఛానల్స్ అంటే మా అబ్బా అని ఒకటి కాకుండా అందరూ. నేను ప్రశ్న దగ్గర పని చేస్తాను అప్పుడప్పుడు. నేను చిన్ని వాళ్ళు పిలిచి వాళ్ళ దగ్గర పోతాను. ఆల్మోస్ట్ అందరం కూడా వెళ్తుంటాం. ఏం పేరు సార్? మాధురి. వీళ్ళిద్దరు సిస్టర్స్. అక్క చెల్లెలు. ట్వింకిల్ వాళ్ళ అక్క. సొంతం అక్క. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ బిగ్ స్టార్ పెద్ద స్టార్. అది సార్. సో ఇది మా అబ్బా టీవీ గురించి. అండ్ అంటే విత్ ఆల్ కోఆపరేషన్ బై గాడ్, భగవంతుడు వీళ్ళందరినీ మాకు అందించిన బహుమతులు. సో భగవంతుడు ఇచ్చిన బహుమతులతో భగవంతునికి సర్వీస్ చేసుకుంటూ ఒక పక్క మెడిటేషనే మెయిన్ థీము. అండ్ అట్ ద సేమ్ టైం హాస్యం, బాగా హ్యాపీగా ఉండాలి లైఫ్ అనేది నా సిద్ధాంతం. బీ హ్యాపీ, కీప్ హ్యాపీ. సో ఆ రకంగా లైఫ్ను బాగా పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తున్నాం. సో చక్కగా దేవుడి సహకారంతో ముందుకు సాగుతుంది. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఈరోజు వివేకానంద, స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్తో మేల్కొనండి లేవండి మేల్కొనండి అనే థీమ్తో ఒక బుక్ ఇస్తున్నాను మీకు గిఫ్ట్గా. అట్ ద సేమ్ టైం కమలేష్ డి పటేల్ గారు రాసిన విధి రూపకల్పన, అంటే విధి మనము రూపకల్పన చేసుకోవచ్చు త్రూ మెడిటేషన్. కొన్ని మనమే ఎలా చేసుకోవచ్చు అంటే కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల, కొన్ని చేయాల్సిన పనులు ధ్యానంతో గ్రహించి చేయడం వల్ల, ధ్యానంతో గ్రహించి చేయడం వల్ల, కొన్ని చేయకూడని పనులు ధ్యానంతో అది గ్రహించి వాటిని ఆపేయడం వల్ల మన విధి మన సంస్కారాలు చెప్పినట్టు కాకుండా మన లోపల ఉన్న భగవంతుడు చెప్పినట్టు మనం విధిని బిల్డప్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ద బుక్ కాన్సెప్ట్ ఈజ్. అది పరిస్థితి. సో ఈ బుక్స్ స్వీకరించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ యాజ్ వెరీ మచ్ ఇంటర్వ్యూడ్. నాకు రాలే ఇంగ్లీష్.